హలో అండి, శ్రోతలకు నమస్కారం. మీనా నవల రెండవ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చేసరికి వీధి వాకిట్లోనే ఎదురైంది తాయారమ్మ. కారు దిగి లోపలికి వచ్చిన నేను ఆవిడని సరిగ్గా చూడనట్టే నటిస్తూ నా గదిలోకి వెళ్ళిపోయాను. ఆవిడ నా వెనకే వస్తూ అమ్మాయి గారు అని పిలిచింది. ఏం అన్నాను తిరిగి వస్తూ. మరుక్షణమే నా గుండె నీరైంది. చేతిలో కాగితం చూపిస్తూ ఒక్కసారి బావురమంది ఆవిడ. ఏమిటది? ఏమైంది? నాన్నగారు నేను చెప్పను ఒకేసారి అడిగేశాం. నేను ఆవిడ చేతిలో కాగితం లాక్కుని చూశాను. అది ఆవిడ అల్లుడు ఇచ్చిన టెలిగ్రామ్. వెంకటి సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని ఉంది. వెంకటి అంటే తాయారమ్మ గారి ఏకైక కుమార్తె వెంకటేశ్వర సీతారత్నం. ముద్దుగా అంతా వెంకటి అని పిలుస్తారు. ఆ అమ్మాయికి 2 పిల్లలు. కాశీలో ఉంటున్నారు. భర్త అక్కడ దేవాలయంలో అర్చకుడుగా పనిచేస్తున్నాడు. 10 రోజుల క్రితం జ్వరం వస్తుంది. బొత్తిగా లేవటం లేదని ఉత్తరం రాశాడమ్మా. నా ప్రాణం అప్పుడే రెపరెపలాడింది. వెళతానంటే అమ్మగారు ఒప్పుకోలేదు. ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నారు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఆఖరి చూపు కూడా దక్కుతుందో లేదో నాకు. తాయారమ్మ మరోసారి గొల్లుమంది. నాన్నగారు నేను మొహామొహాలు చూసుకున్నాం. నేను చెప్పని ఆవిడ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసి ఓదార్పుగా అన్నాను. ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి. మీరు ఒకసారి వస్తే బాగుంటుందేమోనని అలా ఇచ్చారేమో. లేదమ్మా లేదు. వెంకటికి అమ్మగారి సంగతి బాగా తెలుసు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప అలా ఇవ్వటానికి ఒప్పుకోదు. నాన్నగారు వాచి చూసుకుంటూ మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి. ట్రైన్కి టైం అయింది. నేను స్టేషన్కి కారులో తీసుకువెళ్ళి దింపుతాను అన్నారు. తాయారమ్మ నాన్నని దేవుణ్ణి చూసినట్టుగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేను అక్కడే అలాగే బొమ్మలా నిలబడిపోయాను. నా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మెరుపులాంటి ఆలోచన వచ్చింది నాకు. తాయారమ్మతో నేను కూడా వెడితే శారద వచ్చిన తర్వాత అతని నుంచి తప్పించుకో చూసుకొని దాగుడు మూతలు ఆడే కంటే అతను వచ్చేసరికి అసలు లేకుండా పోవడం ఎంతో ఉత్తమం కదా అన్న ఆలోచన రావటం ఏమిటి, ఆ వెంటనే నాన్నగారికి చెప్పేయటం ఏమిటి, రెండూ ఒకేసారి జరిగిపోయాయి. నాన్నగారు తెల్లబోయారు. కొద్దిసేపటి వరకు నేను అసలు మతి ఉండే మాట్లాడుతున్నానో లేదో అనుమానం కలిగినట్టుగా నా వైపు చూడటం ప్రారంభించారు. పాపం ఆవిడ అసలే కూతుర్ని గురించి కంగారులో ఉంది. పెద్దది. వెంట ఎవరూ లేకపోతే అంత దూరం ఒంటరిగా ఒక్కతి ఎలా వెళ్ళగలదు? మన ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? మనకి ఎంతో చాకిరీ చేస్తుంది. ఈ కాస్త సాయం మనం చేయకపోతే ఎలా? నేను కూడా వెళ్తాను ఆవిడతో అన్నాను. నాన్నగారు నవ్వారు. భలే, ఇంత క్రితం మనం బజారు వెళ్ళేటప్పుడు ఆవిడతో మాట్లాడిన మీనానేనా నువ్వు? ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చేసింది? చిత్రంగా ఉందే అన్నారు. అసలు ఏం తెలియనట్టు అమాయకత్వం నటిస్తూ. నేను వెళతాను నాన్నగారు. శారద నుంచి తప్పించుకోవటానికి ఇంతకంటే సువర్ణావకాశం ఇంకేముంటుంది? మనసులో అసలు మాట తేల్చి చెప్పేశాను. నాన్నగారి ముఖం గంభీరంగా అయింది. మీ అమ్మకి తెలిస్తే? తెలియనియండి, 2 తిడుతుంది అంతేగా. ముందు ఈ ప్రమాదం అయితే తప్పిపోతుంది. ఇలా చాటుదోవలు వెతుకుతూ దూరంగా పారిపోయే కంటే శారదిని ముఖాముఖి నిలబడి నీ అయిష్టాన్ని స్పష్టంగా చెప్పేయటం చాలా మంచిది మీనా. ఎలా చెప్పగలను నాన్నగారు? అతన్ని చూస్తేనే నాకు లోట్లోంచి మాట రాదు. అందులో ఇలాంటి అప్రియమైన సంగతి ఎలా చెప్పను? అయినా ఎందుకు చెప్పాలి? అతన్ని ఆఖరి క్షణం వరకు అందినట్టే మభ్యపెట్టి ఊరించి ఆఖరి క్షణంలో అవతలికి తోస్తాను. అలాంటి వాళ్ళకి పాఠం ఆ విధంగా నేర్పాలి. ఇంతకీ తాయారమ్మతో వెళ్ళి తీరుతానంటావు? అవును అన్నట్టు తలూపాను. సరే, నీ ఇష్టం. నేను ఎంతో ఆనందంతో చప్పున లోపలికి పెరిగెత్తాను. తాయారమ్మ గారు నన్ను చూడగానే అయిపోయిందమ్మగారు అంది. ఆగండి, ఒక్క నిమిషం, నేను కూడా మీతో వస్తున్నాను. నేను గబగబా నా గదిలోకి వెళ్ళి అల్మేరా తెరచి సూట్ కేసు తీసి నా బట్టలు సర్దసాగాను. నేను చేస్తున్న పని చప్పుడు వినిపించింది కాబోలు. తాయారమ్మ గదిలోకి తొంగి చూసింది. నేను పెట్టి సర్దుకోవడం చూస్తూ ఆశ్చర్యంగా, అదేమిటి, మీరు కూడా ఏదైనా ఊరు వెళుతున్నారా అంది. మీతో కాశీ వస్తున్నాను నేను. అంత దూరం పాపం మీరొక్కరు ఎలా వెళ్ళగలరు? నాన్నగారు నన్ను మీ వెంట వెళ్ళమని చెప్పారు అన్నాను. తాయారమ్మ క్షణం సేపు కళ్ళు వెడల్పు చేసుకుని చూసింది. ఆ వెంటనే రెండంగంలో నా దగ్గరికి వచ్చి నా చేయి గట్టిగా పట్టుకుంటూ, ఇదేమిటి, మీరు నాతో వస్తున్నారా? మీకు మతిపోయిందా ఏమిటి? రేపటెల్లుండిలో అల్లుడు గారు ఇక్కడికి వస్తున్నారన్న సంగతి మర్చిపోయారా అంది. వస్తే రానియండి, మీకంటే ఎక్కువ అన్నాను. తాయారమ్మ చప్పున లెంపలు వేసుకుంది. అమ్మమ్మ, ఎంత మాట! అలా ఎప్పుడూ అనకండి. ఆవిడ కళ్ళల్లో గిరిన నీళ్లు తిరిగాయి.
నా చెయ్యి పట్టుకుంటూ ఏడుపు గొంతుకుతో అంది. అమ్మాయి గారు, మీరు ఇంత మంచివారని నేను కల్లో కూడా అనుకోలేదు. నా మీద మీకు ఆపేక్ష ఉందని ఇంతవరకు తెలియదు. నన్ను క్షమించండి. మీ చల్లటి చూపు, ఆదరాభిమానాలు ఇవి చాలు నాకు. వాటి బలంతో నేనెంత దూరమైనా ప్రయాణం చేయగలను. పావుగంట సేపు నేనెంత వారించినా ఆవిడ నా మాట వినలేదు. ఆవిడతో నేను రావటానికి ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి వెంట నేను వచ్చి తీరుతానంటే తను ప్రయాణమే మానుకుంటానని కూర్చుంది. నాకు ఒళ్ళు మండిపోయింది. పిడత మొహం తాయారమ్మ. కసిదిగా 2 వాయించాలన్నంత కోపం వచ్చింది. నాన్నగారు ట్రైన్ టైం అయిపోతుందని హెచ్చరించసాగారు. ముగ్గురం స్టేషన్కి వెళ్ళాం. నాన్నగారు గబగబా వెళ్ళి టికెట్ కొని తెచ్చి తాయారమ్మ చేతిలో పెట్టారు. పర్సు తెరిచి మరికొంత డబ్బు ఆవిడ చేతిలో పెట్టి ఇంకా అవసరమైతే వెంటనే ఉత్తరం రాయమని చెప్పారు. తాయారమ్మ ప్రతిదానికి అలాగే అలాగే అని తలా గబగబా ఊపి ఆదరా బదరా రైల్లోకి వెళ్ళి కూర్చుంది. నేను చూస్తుండగానే రైలు చెవులు చిల్లులు పడేలా కూత వేస్తూ బయలుదేరింది. నా ప్రాణం ఉసూరుమంది. అనుకోకుండా భగవంతుడు నాకు ప్రసాదించిన అవకాశాన్ని ఉపయోగించుకోలేని అసమర్థురాలినయ్యాను కదా అనిపించసాగింది. అసలైనా ఇంత భయం దేనికి? ఇంత గుంజాట నేను ఎందుకు పడాలి? సాగది రాగానే అతని ముఖం మీద చెప్పేస్తే, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా సూటిగా అతనికే తెలియజేస్తే, లాభం లేదు. అతని సమక్షంలో గొంతు తడారిపోతుంది, మనసు పిల్లిలా ముడుచుకుపోతుంది. ఈ చొరవ, ధైర్యం అప్పుడు అసలు ఆ పరిసరాల్లో కూడా ఉండవు. ఎందుకో కానీ నా ఇష్టాన్ని అతడు లక్ష్యపెట్టాడు అన్న సంగతి నాకు బాగా తెలిసిపోయింది. మౌనంగా సీరియస్గా ఓడిపోయిన దానిలా కూర్చున్న నన్ను నాన్నగారు మీనా అంటూ పిలిచారు. నేను యాంత్రికంగా ఆయన వైపు తిరిగాను. నువ్వు నిజంగా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నావా అమ్మా? వచ్చిన అవకాశం నేల జారిపోయింది. ఇంకెక్కడికి వెళ్తాను అన్నాను నిస్పృహగా. నువ్వంతగా వెళ్ళాలని కోరుకుంటే ఒక చోటు ఉంది. నేను నిన్ను పంపించగలను. నా గుండెల్లో కొండెక్కిపోతున్న ఆశ మళ్ళీ రెపరెపలాడింది. ఎక్కడికి పంపిస్తారు నన్ను? ఎవరున్నారు నాకు అన్నాను. నువ్వు కమలత్తయ్య దగ్గరికి వెళ్ళు. కమలత్త? అవును, కమల పిల్లలు నిన్ను చూడాలని ఎన్నో రోజుల నుంచో అనుకుంటున్నారు. ఇటు నీ అవసరం తీరినట్టు ఉంటుంది, అటు వాళ్ళకి నిన్ను చూసిన తృప్తి దక్కుతుంది. కమలత్తయ్య అంటే నిమ్మలూరు సందేహంగా ఆగిపోయాను. నేను తల తిప్పుకున్నాను. ఈ కమలత్తయ్య అనే ఆవిడ గురించి, ఆవిడ కుటుంబ పరిస్థితుల గురించి అమ్మా నాన్నల మధ్య అప్పుడప్పుడు కాస్తగా ప్రసంగం రావటం నేను చాలాసార్లుగా విన్నాను. ఆవిడ నాన్నకి వరసకి చెల్లెలవుతుంది. ఆవిడన్నా ఆవిడ కుటుంబం అన్నా మా అమ్మకి సదభిప్రాయం లేదు. మా 2 కుటుంబాల మధ్య ఎన్నడూ రాకపోకలు కానీ, ఒకరి క్షేమం గురించి మరొకరు తెలుసుకోవాలనే ఆసక్తి కానీ ఏదీ లేదు. ఏం మీనా, ఏమంటావు? ముక్కు మొహం ఎరగని వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలనండి? అందులో ఇలాంటి సమయంలో నుదురు చిట్లిస్తూ అన్నాను. మా అమ్మ మాటల ద్వారా నాకు వాళ్ళంటే ఒక తేలిక రకమైన అభిప్రాయం ఇప్పటికే ఏర్పడి ఉంది. వాళ్ళు చదువు సంధ్య కానీ శుద్ధ పల్లెటూరు ముద్దులు, మర్యాద మన్నన తెలియని మూర్ఖులు, డబ్బంటే పడి చచ్చే మనుషులు, ఒకరు పచ్చగా ఉంటే చూసి వారలేని నికృష్టులు. మా కుటుంబం కాస్త హాయిగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉందని చూసి ఓర్వలేక మాతో తగాదా పెట్టుకొని మా ఇంటికి రావటం మానేశారు. అలాంటి వాళ్ళ ఇంటికి ఎలా వెళతాను నేను? అక్కడ ఒక్క రోజు కాదు కదా, ఒక క్షణం కూడా గడపలేను. నువ్వు వెళ్ళు మీనా, నా మాట కాదనుకు అన్నారు నాన్న. బొత్తిగా తెలియని వాళ్ళ మధ్యకి వెళ్ళాలంటే ఎలాగో ఉంటుందండి అసిగాను. వాళ్ళు నీకు పరాయి వాళ్ళు కాదు మీనా, వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు వాళ్ళని చూడలేదు, కానీ వాళ్ళకి నీ గురించి అంతా తెలుసు. నాన్నగారి ముఖం గంభీరంగా మారింది. మీనా, వాళ్ళు మీ అమ్మ చిత్రించి చెప్పినంత చాదస్తపు మనుషులు కానీ చెడ్డవాళ్ళు కానీ కానే కాదు. నాన్నగారి కంఠం పలికిన తీరు బట్టి అది కేవలం స్వాభిమానం అని తెలుస్తూనే ఉంది. అక్కడెవరు ఉంటారో ఏమో జంకుగా అన్నాను. నీ వయసుదే రాజేశ్వరి ఉంది, దాన్ని అంతా రాజు అని పిలుస్తారు. తర్వాత పిల్ల పేరు కామేశ్వరి. కామేశ్వరి తర్వాత ఒక మగపిల్లవాడు, వాడు మధు. తర్వాత మళ్ళీ ఒక ఆడపిల్ల, దాని పేరు కమల. వాళ్ళ అత్తగారి పేరు పెట్టారు మాణిక్యం అని. అంతా మణి అని పిలుస్తారు. వీళ్ళంతా నేను చూడాలని ఎప్పటి నుంచో తహతహలాడుతున్నారు. నేను ఎప్పుడు వెళ్ళినా వదినని తీసుకురా మామయ్య అంటూ నా చుట్టూ చేరిన ప్రాణాలు తీసేస్తారు. మీ చుట్టూనా? మీరు అక్కడికి వెళుతూ ఉంటారా? నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాను. నాన్నగారి ముఖం ఎర్రబడింది. అవును మీనా, ఒక్కోసారి నా ఈ దొంగతనానికి నాకే సిగ్గు వేస్తూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళాలని తెలిస్తే మీ అమ్మ చేసే గొడవ భరించడం కష్టం, అందుకని చెప్పను. ఎప్పుడైనా ఎంతో బెజవాడపై కదిలి వెళ్ళటం తటస్థిస్తే ఓసారి అక్కడ కూడా వెళ్ళి వస్తాను. ఈ మధ్య వెళ్ళి చాలా రోజులైంది. వాళ్ళు మన ఇంటికి ఎందుకు రారండి? నాన్నగారు వెంటనే సమాధానం చెప్పలేదు. పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు. నేను ముఖం తిప్పి చూశాను. ఆయన కళ్ళు దీర్ఘాలోచనతో దూరంగా చూస్తున్నాయి.
ముఖంలో బాధ వేదన తొంగి చూస్తున్నాయి. ఆయన మనసులో సుళ్ళు తిరుగుతున్న జ్ఞాపకాలు అంత ఆనందకరమైనవి కావని గ్రహించాను. నాన్నగారు అన్నారు, ఒకసారి చాలా సంవత్సరాల క్రితం, అంటే నా పెళ్ళైన కొత్తలో అన్నమాట, కమలం మా అమ్మమ్మ ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు అసలు నేను ఇల్లరికం రావటం ఇష్టం లేనే లేదు. కానీ అప్పట్లో నాకు మీ అమ్మ మీద ఉండే కోరికతోనో లేక మోజు వల్లనో వాళ్ళ ఇష్టాన్ని అంతగా లక్ష్య పెట్టలేదు. వాళ్ళు మీ అమ్మ ఇద్దరూ కావాలనిపించింది. ఎవరిని వదులుకోవాలన్నా ఎంతో బాధగా అనిపించేది. ఓసారి నేను ఎంతో బలవంతం చేయగా వాళ్ళు ఇక్కడికి వచ్చి 10 రోజులు ఉన్నారు. ఆ 10 రోజుల్లో మీ అమ్మకి వాళ్ళకి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఓ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి హఠాత్తుగా వాళ్ళు పెట్టే బెడ సర్దుకుని ప్రయాణమై కూర్చున్నారు. కారణం ఏమిటా అని ఎంత అడిగినా చెప్పలేదు. వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరి నిమ్మలూరు వెళ్ళాను. దోవలో అమ్మ చెప్పేసింది. నేను ఎదురుగా లేని సమయంలో మీ అమ్మ వాళ్ళని చాలా చులకనగా మాట్లాడింది. ఒట్టి వెర్రిబాగుల వాళ్ళు అంటూ స్నేహితులతో అంటుండగా విన్నారట. ప్రతిదానికి పల్లెటూరి రకాలు అంటూ ఈసడిస్తూ విదిలించి పారేసిందట. చివరికి ఆఖరి రోజున ఇల్లు సత్రంలా అయింది. వెధవ చాకరీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళం అని ఒక సరదా లేదు, చట్టుబండా లేదు. దరిద్రపు జనం అయిపోయింది నాది అందిట. అమ్మమ్మ వాళ్ళు ఇక భరించలేక నాకేం చెప్పలేక ఇంటికి ప్రయాణం అయ్యారు. ఆ వెళ్ళటం కమల మళ్ళీ నా గుమ్మం ఎక్కలేదు. చాలామంది బ్రతుకుల్లో ఆశించినది కనీసం 1-2 జరుగుతాయి. నేను ఆశించింది ఏ చిన్నది కాకపోవటం నా జీవితంలో విశేషం. నేను చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి కమలకు కాస్త మంచి సంబంధం తీసుకురావాలని, దాని పెళ్ళి నా చేతుల మీద నేను స్వయంగా చేయాలని నేనెన్నో అనుకున్నాను. నేను ఇల్లరికం రావడంతో ఏదీ కాలేదు. పెళ్ళి అయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టగానే నాకు పల్లెటూరు వెళ్ళటానికి అసలు తీరిక చిక్కేది కాదు. నేను ఎప్పటికప్పుడు వస్తానని నమ్మకంగా ఉత్తరాలు రాసి వెళ్ళకపోవడంతో అమ్మమ్మ చాలా విరక్తి చెందింది. చివరికి కమలానికి ఆ ఊళ్ళోనే మున్సబ్ చేస్తున్న ఒక నడివయసు ఆయనకి మొదటి భార్య చనిపోవడంతో పిల్ల ఊళ్ళో కళ్ళ ఎదురుగా ఉంటుందని అతనికి ఇచ్చి చేసింది. ఆ సంబంధం గురించి నాకు ఉత్తరాలు రాసిందట. అవి నాకు అందలేదు. అమ్మమ్మకి కోపం వచ్చి శుభలేఖ పంపి ఊరుకుంది. అది నాకు అందలేదు. నేను పెళ్ళికి వెళ్ళనే లేదు. తర్వాత ఎప్పుడో నాకు వీలయ్యి వెళితే అప్పటికి పెళ్ళై నెల కావస్తుంది. నన్ను చూడగానే అమ్మమ్మ చెడామడా తిట్టింది. నా గుమ్మం ఎక్కద్దు, నడువు అవతలికి అంది. నేను మీ ఉత్తరాలు నాకు అందలేదంటే వాళ్ళెవరూ నా మాట నమ్మనే లేదు. అభిమానంతో కళ్ళనీళ్ళు నిండి ఉన్న కమలం నాతో మాట్లాడలేదు, నా వైపు కన్నెత్తి చూడలేదు. ఇంటికి రాగానే మీ అమ్మని పిలిచి నిగ్గదీసి అడిగితే వచ్చిన ఉత్తరాలు తీసి దాచిన మాట నిజమని ఒప్పుకుంది. కారణం ఏమిటని ప్రశ్నిస్తే, మీరు ఈ పెళ్లి పేరుతో ప్రాక్టీస్ చెడగొట్టుకుని అక్కడికి వెళ్ళి కూర్చుంటారేమోని భయం వేసింది. ఇప్పుడిప్పుడే కాస్త బాగా కేసులు వస్తున్నాయంది. తర్వాత ఎప్పుడన్నా ఒకసారి వెళుతూ ఉండేవాడని. అమ్మమ్మ చనిపోయింది. కమలం బాధ్యత గల ఇల్లాలైంది. పిల్లలు పుట్టారు. నేనేం సాయం చేయలేకపోయినా కమలం నేను ఆశించినట్టుగానే సుఖంగానే ఉంది. నాకు ఇక్కడ ప్రాక్టీస్ పెరిగింది. ఊపిరి సలపని పనులతో సతమతమయ్యేవాడిని. క్షణం కూడా తీరిక చిక్కేది కాదు. ఎప్పుడో ఉత్తరం రాయమని కమలం ఓసారి ఉత్తరం రాసింది. దాంట్లో భర్తకి ఒంట్లో ఏమాత్రం బాగుండటం లేదని, డాక్టర్లకి చూపిస్తే క్యాన్సర్ అంటున్నారని, తనకు కాలు ఆడటం లేదని, ఏం చెయ్యాలో చెప్పమంటూ రాసింది. నేను తక్షణం బయలుదేరి వెళ్ళాను. మంచి డాక్టర్కి చూపించాను. ఫలితం లేకపోయింది. అప్పటికే ముదిరిపోయింది. నేను నీళ్ళలా వాడిన డబ్బు కమలకి భర్తని దక్కించలేకపోయింది. నడివయసు అయినా రాకముందే వైధవ్యం పొంది జీవితంలో అన్ని సుఖాలకు దూరమైన కమలను చూస్తే నా గుండెలు చెరువయ్యేవి. నా సంపాదనలో రూపు తెలియకుండా మాయమవుతున్న డబ్బును గురించి మీ అమ్మ 1,00,000 ఆరాలు తీయటం ప్రారంభించింది. చివరికి పట్టుబడిపోయి జరిగిందంతా చెప్పేశాను. అప్పుడు ఆ సమయంలో మీ అమ్మ నన్ను ఏమీ అనలేదు. కానీ 10 రోజుల తర్వాత కమల దగ్గర నుంచి పిడుగులాంటి ఉత్తరం వచ్చింది. అందులో, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న సహాయం వదనకు తెలియదని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే చిల్లి గవ్వ కూడా ముట్టుకునేదాన్ని కాదు. నీ డబ్బు మీద నాకు స్వతంత్రం లేదని నువ్వు ఇలా చాటుగా సాయం చేయాలనుకోవడంలోనే తెలిసిపోయింది. భగవంతుడి దయ వల్ల నాకు పిల్లలున్నారు. వాళ్ళు కాస్త పెరిగి పెద్దదైతే నాకే లోటు లేదు. నేను అసలే చాలా బాధలో ఉన్నాను. నువ్వు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా డబ్బు పంపవద్దు. ఎవరి చేత ఇలాంటి అవమానం పడే శక్తి నాకు లేదు. నీకు కమల అనే చెల్లెలు
ఉందన్న సంగతి మర్చిపో అంటూ రాసింది. ఆ ఉత్తరం చూసిన తర్వాత దాదాపు 6 నెలలు నేను మీ అమ్మతో మాట్లాడలేదు. నాన్నగారు నిట్టూర్పు విడిచారు. ఆయన ముఖమంతా వ్యధాపూరితమైన గతంలో మరింత ముడతలు పడి ఇంకా వయసు చెల్లినట్లు కనిపించసాగింది. నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా మీ అమ్మతో సవ్యంగా గడిపిన క్షణాల కంటే పోట్లాడిన సంఘటన ఎక్కువగా గుర్తుకు వస్తాయి అన్నారు. ఆ రాత్రి మేము స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసి భోజనం ముగించుకుని పడుకోబోయే వరకు నాన్నగారు ఎన్నెన్నో విషయాలు చెప్పసాగారు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఆయన ఇలా నిస్సంకోచంగా ఇన్ని విషయాలు చెప్పగా నేను ఏనాడు వినలేదు. నాలో నాకు తెలియనివి, నేను విననివి, విన్నా మరో రకంగా అర్థం చేసుకున్నవి అనేకం ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచో ఆయన గుండెల్లోకి గుప్తంగా దాచుకున్న స్మృతులు ఒక్కసారిగా వెల్లువలా ఉధృతంగా పొంగి పొరలి బయటికి రాసాగాయి. రాత్రి నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి నాకు నిజంగా కమలత్తయ్య వాళ్ళని చూడడానికి చాలా హుషారుగా అనిపించింది. ఎలాంటి వసతులు లేని పల్లెటూరు, పాడి పంట పుష్కలంగా ఉండే సంసారం, మట్టి ఇంట్లో నేల మీద కిరోసిన్ లాంతర పెట్టుకుని దాచి ఉన్న దాని చుట్టూ గుండ్రంగా కూర్చుని చదువుకునే పిల్లలు, పైన కప్పులు లేని స్నానాల గదులు, బావి నీళ్లు. నాన్నగారు ప్రతి చిన్న విషయం వర్ణించి చెబుతుంటే శ్రద్ధగా చెవులు అప్పగించి వింటున్న నాకు ఆ ఇల్లు, ఆ పరిసరాలు కళ్ళ ముందు కదలసాగింది. అప్పటికప్పుడు వెళ్ళి ఆ పరిసరాల్లో తిరగాలన్నంత ఉత్సాహం వచ్చింది. మర్నాడు నాన్నగారు లేవగానే వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చి వచ్చారు. ముందు ఉత్తరం రాయాల్సిన అవసరం లేదన్నారు. నేను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు నన్ను ఆనందంగా ఆహ్వానిస్తారని చెప్పారు. సారథి వచ్చేసరికి నాతో పాటు తను కూడా లేకుండా పోతే ఇద్దరం కూడబలుక్కున్నట్టు అవుతుందేమోనని సందేహించారు. కానీ లేకపోతే తను కూడా నాతో వచ్చేవారే. బ్యాంక్లో నా పేరు మీద ఉన్న అకౌంట్లోంచి ఒక 500 రూపాయలు అప్పివ్వమని అడిగారు నన్ను. అప్పుడప్పుడు అవసరానికి నా దగ్గర అప్పు తీసుకుని మళ్ళీ వడ్డీతో సహా ఇచ్చేయటం అమ్మకి, నాన్నగారికి ఇద్దరికీ అలవాటే. బ్యాంక్ నుంచి డబ్బు తీసుకుని సరాసరి బజార్ వెళ్ళాం. నా దగ్గర తీసుకున్న 500 రూపాయలు పెట్టి నాన్నగారు రాజేశ్వరికి ఒక ముత్యాలు గొలుసు కొన్నారు. తన దగ్గర ఉన్న 200 పెట్టి మిగతా పిల్లలందరికీ బట్టలు కొన్నారు. అవి కొంటున్నంతసేపు వాళ్ళ రూపు స్వభావాల గురించి నాకు వర్ణించి చెబుతూనే ఉన్నారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. నేను పెట్టి చదువుతుండగా నాన్నగారు వచ్చి దగ్గర నిలబడ్డారు. ఎంబ్రాయిడరీ చేసిన నైలాన్ జార్జెట్ చీరలు ఒకటి రెండు మాత్రం ఉంచి మిగతావన్నీ తీసేశారు. వెంకటగిరి ఉప్పాడ జరీ చీరలు పెట్టుకోమన్నారు. స్లీవ్లెస్ జాకెట్లు వద్దన్నారు. అక్కడ ఉన్న రోజులు 2 జడలు మానేసి ఒక జడే వేసుకోమన్నారు. సాధ్యమైనంత వరకు వాళ్ళలో ఒక పిల్లగా కలిసిపోమని, ఎలాంటి ఎబ్బెరికం లేకుండా చదువుగా ప్రవర్తించమని కోరారు. నాకు ఇదంతా తమాషాగా కలలా గమ్మత్తుగా ఉంది. నేను ఇంతవరకు నా వెంట అమ్మ కానీ నాన్నగారు కానీ లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఎప్పుడు చూడని వాళ్ళ దగ్గరికి, అందులోనూ అమ్మకి వాళ్ళ పొడంటే గిట్టని వాళ్ళ దగ్గరికి సరిగ్గా సారథి వస్తున్న సమయంలో ఇక్కడ లేకుండా వెడుతున్నాను. అమ్మకి ఇదంతా తెలిస్తే ఏమవుతుందేమోనని ఊహా చిత్రంగా, కుతూహలంగా చక్కలిగిరి పెడుతున్నట్టుగా అనిపించసాగింది. ఆ రాత్రే ప్రయాణం. నాన్నగారు నేను ఎలా వెళ్ళాలో వివరంగా కాగితం మీద రాసి ఇచ్చారు. అది ఎంత స్పష్టంగా ఉందంటే ఎలాంటి కొత్త వాళ్ళైనా సరే కళ్ళు మూసుకుని వెళ్ళి సరాసరి నిమ్మలూరులో ఆ ఇంటి ముందు నిలబడవచ్చు. రాత్రి అయింది. స్టేషన్కి వెళ్ళాల్సిన టైం దగ్గరికి పడుతున్న కొద్దీ నాకు భయంగా, బెంగగా, అద్భుతంగా, అపురూపంగా అనిపించసాగింది. భయం వేయడం లేదుగా మీనా? నాన్నగారు హఠాత్తుగా అడిగారు. తల అడ్డంగా తిప్పాను. నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే? లేదు అలాంటిదేమీ లేదు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో అన్నాను. స్టేషన్కి మేము వచ్చేసరికి రైలు అప్పటికే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగి ఉంది. నేను లోపలికి కూర్చున్నాను. 5 నిమిషాల్లో ట్రైన్ కదలబోతుంది. నాన్నగారు హఠాత్తుగా నా చేయి పట్టుకుంటూ, మీనా ఏం భయం లేదు, సంకోచం ఏమాత్రం వద్దు. నీకు ఎప్పుడు వెనక్కి తిరిగి రావాలనిపిస్తే ఆ క్షణంలో వచ్చేయి ఏం అన్నారు. నేను అలాగే అన్నట్టు తలూపాను. అత్తయ్యని అడిగాను చెప్పు అన్నారు. తలూపాను. రైలు కూత వేసింది. నా ఒళ్ళు జల్లుమంది. వెళ్ళిన వెంటనే టెలిగ్రామ్ ఇప్పించు. అలాగే. రైలు కదిలింది. నాన్నగారు క్రిందకి దిగారు. జాగ్రత్త సుమా, మళ్ళీ నిన్ను చూసే వరకు నాకు ఎలాగో ఉంటుంది చెయ్యి ఊపుతూ అన్నారు. నేను కూడా చెయ్యి ఊపాను. ప్లాట్ఫారం మీద నిలబడి నాన్నగారు క్రమంగా వెనక్కి అయిపోయి చివరికి కంటికి కనిపించకుండా అదృశ్యమైపోయారు. రైలు వేగాన్ని పుంజుకుంది. నాకు ఒక్కసారి ఒళ్ళంతా వెచ్చటి వెడలు వడగాల్పు కొట్టినట్టుగా వేడెక్కింది. గుండెల్లో మొదలైన సముద్రం హోరు లాంటి శబ్దం చెవుల వరకు పాకింది. ఒంటరిగా వెళుతున్నాను అనే ఊహ భయంగా మారి వెన్నెముక మీద జరజరా పాకటంతో శరీరం అంతా గగురుపొచ్చింది. ఒక క్షణం అంతా అయోమయంగా అనిపించింది. మరుక్షణంలో గిర్రుమంటూ కళ్ళు తిరిగాయి.
స్పృహ తప్పి కింద పడిపోతానని అనుకుంటూ 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాను. మనుషుల్లో ఆత్మ సంయమన శక్తి అని ఏదో ఉంటుంది అంటారే, అది నాలో కూడా ఉన్నట్టు ట్రైన్ బయలుదేరిన కొద్దిసేపటికి నాకు తెలిసింది. ఎన్నడూ కనీసం రిక్షా అయినా ఎక్కని వాళ్ళని బలవంతంగా స్పుత్నిక్లో కుదేసి భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి రమ్మంటే భయంతో వాళ్ళెలా బెదిరిపోతారో అలా బెదిరిపోయిన నా మనసు క్రమేపీ కుదుటపడసాగింది. నేను అనుకున్నట్టుగా నాకు స్పృహ తప్పలేదు. చెవుల్లో హోరమంటూ వినిపిస్తున్న శబ్దం కాస్త కాస్తగా తగ్గిపోసాగింది. ప్రపంచం యథాప్రకారంగానే ఉంది నా చుట్టూ. ఇంత క్రితం కళ్ళు ముక్కులు గల వింత జీవాలుగా కనిపించిన జనం ఇప్పుడిప్పుడే మామూలు మనుషుల్లా కనిపించసాగారు. కిటికీ దగ్గర నిలబడి నాన్నగారికి వీడ్కోలు ఇచ్చి మళ్ళీ నా స్థానంలోకి వెళ్ళి కూర్చోబోయే ఈ కాస్త సమయంలోనే నాలో ఇంత భూకంపం వచ్చి మళ్ళీ శాంతించింది. రైలు ఎక్కటం అంతగా అలవాటు లేని నేను రైలు ఊపికి ఇలాగా ఊగిపోతున్న నా శరీరాన్ని స్థిరంగా నిలబెట్టడానికి కాస్త శ్రమే పడాల్సి వచ్చింది. నేను కూర్చునే వ్యక్తికి ఎదురుగా ఒక సూటువాలా కూర్చుని ఉన్నాడు. బంగారు ఫ్రేమున్న కళ్ళద్దాలు పెట్టుకున్న అతను నా వైపు తినేసాల్లా చూడటం నేను గమనించాను. అమ్మ, సారథి, ఈ జాతి పక్షులు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయే అనుకున్నాను. రైలు ఊపికి నిలదెక్కుకోవాలని ప్రయత్నిస్తూ వస్తున్న నేను సూటువాలా వైపు తూలపడిపోయి ఎలాగో నిగ్రహించుకున్నాను, కానీ ఆ ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు. ఎదురుగా ఉన్న ఒక అరవావిడ ఒళ్ళో వెళ్ళి పడ్డాను. రెప్పపాటు ఆవిడ నేను పడబోతున్నట్టు గ్రహించిన దానిలా నా బరువు ఆవిడ మీద పడకుండా 2 చేతులతో నా భుజాలు పట్టుకుని గట్టిగా ఆపింది. సారీ, ఐఎమ్ సారీ, క్షమించండి గబగబా అనేశాను. సమాధానంగా ఆవిడ ఏం అనలేదు, కానీ తనేం నచ్చుకోలేనట్టు చల్లని చిరునవ్వు నవ్వింది. నేను ఆవిడ పక్కనే ఉన్న నా స్థానంలో కూర్చున్నాను. ఎదురుగా ఉన్న సూటి వాళ్ళ గోల్డెన్ ఛాన్స్ ఏదో కాస్తలో తప్పిపోయిన వాడిలా చూస్తూ కూర్చున్నాడు. నాకు తెలుసులే నీ వెధవ ఆలోచన అనుకున్నాను. ఒంటరిగా కూర్చోవాల్సి వచ్చిన నేను ఏం చెయ్యాలో తోచని నేను ఎడమ చెయ్యి నోట్లో పెట్టుకుని వేళ్ల గోళ్ళని కొరకటం ప్రారంభించాను. గోళ్ళు కొరుకుతున్నట్టు నటిస్తూనే ఊరకంటితో నా పక్కనున్న ఆవిడని పరిశీలించాను. వంగపండు రంగు వగయూరు చీర కట్టుకుంది. ముక్కుకి బేసరి ఉంది. చెవులకి రవల దిద్దులున్నాయి. ఆవిడకి నాకు మధ్య చిన్న పూజా బిందె అంత మగచెంబు ఉంది. ఆవిడ నా ఊరచూపులు పసిగట్టినట్టుంది. నవ్వుతూ అడిగింది, ఏ ఊరు వెళుతున్నారు? బెజవాడ. ఎవరున్నారు అక్కడ? మా అత్తయ్య. అంటే మేనత్త? అవునన్నట్టు తలూపాను. తర్వాత ఆవిడేం మాట్లాడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత మీరు ఏ ఊరు వెళుతున్నారు నేను అడిగాను. మెడ్రాస్. ఎవరున్నారు అక్కడ? మా అమ్మాయి. తర్వాత మా ప్రసంగం ఎలా పెంచాలో నాకు తెలియలేదు. బహుశా అదే మా అమ్మ అయితే మీ అల్లుడు ఏం ఉద్యోగం చేస్తాడు, అతని జీతం ఎంత, అవన్నీ అడిగేదేమో. నాకు అడగాలనిపించలేదు. నా ఆలోచనలన్నీ వేరే దిశ వైపు పరుగులు తీస్తున్నాయి. అత్తయ్య వాళ్ళు ఏం చేస్తుంటారు ఇప్పటికీ? సరాసరి నేను వెళ్ళి గుమ్మంలో నిలబడతాను. కమలత్తయ్య అని కేక వేస్తాను. ఏ కందిపచ్చలో చేస్తున్న అత్తయ్య రుబ్బటం మానేసి పరిగెత్తుకొస్తుంది. పిల్లలంతా కూడా బిలబిల్లాడుతూ బయటికి వస్తారు. నన్ను చూసి వాళ్ళంతా తెల్లబోతారు. నేను అదేదో పుస్తకాల్లో లాగా చటుక్కున వంగి ఆవిడ పాదాలకి నమస్కారం చేస్తాను. నేను మీనాక్షి అత్తయ్య, మీ తమ్ముడు కూతుర్ని అంటాను. మా అమ్మే, మా తల్లే అంటూ ఆవిడ లేవనెత్తి నా బుగ్గలు పుణుకుతుంది. రైలు లయతో పాటు ఊహల అలల మీద ఉయ్యాల లూగుతున్న నాకు మీ నాన్నగారు ఏం చేస్తారు అంటూ పక్కనున్న అరవావిడ కంఠం వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చాను. లాయరు. పేరేమిటి? హనుమంతరావు. ఏ హనుమంతరావు? చెప్పాను. ఏమిటి అందావిడ ఆశ్చర్యంగా. తర్వాత ఆవిడ నన్ను ఊపిరి ఆడకుండా చాలా ప్రశ్నలు వేసింది. చాలా కబుర్లు ఆడింది. దూరంగా మఫ్లర్ చెవులు చుట్టూ కట్టుకుని వెనక్కు తలవాల్చి ఉనికిపాట్లు పడుతున్న ఒక ముసలాన్ని చూపించి వారికి మీ నాన్నగారు బాగా తెలుసు. ఒకసారి మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు కూడా అంది. అలాగా అన్నాను. నాన్నగారికి స్నేహితులు ఎవరూ లేరు, కానీ పరిచయస్తులు చాలామంది ఉన్నారు. పరోపకారి అయిన ఆయనకు హితులు అసంఖ్యాకంగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మా అమ్మ ప్రమేయం లేకుండా తెలిసిన వారందరూ ఆయన్ని దేవుడు అంటారు. లోకల దృష్టిలో మంచితనంగా గుర్తింపబడిన ఆయన స్వభావం మా అమ్మ దృష్టిలో చేతకానితనంగా అనిపిస్తుంది. అంతే మరి. ఈ రోజుల్లో సమర్థత అంటే ఏమిటి? పరులని పీడించాలి. తెలివితేటలు అంటే ఏమిటి? పదవులు సంపాదించాలి. ఈ రెండూ కాని మనుషులు అమ్మలాంటి వాళ్ళ దృష్టిలో బాజమ్మలు. నేనెవరో తెలిసిన తర్వాత మామీ నాకు చాలా కబుర్లు చెప్పింది.
ఆవిడ అసలు పేరు పట్టాళమ్మట. ఆవిడ అసలు పేరు పట్టమ్మాళ్ళట. కానీ ఇరుగు పొరుగు అంతా మామీ అని పిలుస్తారట. ఆవిడ భర్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా చేస్తున్నట్ట. వాళ్ళకి ఒక్కతే కూతురు మెడ్రాస్లో ఉంటుంది. అల్లుడు ఏడాదికి 10 రోజులైనా భార్యని పుట్టింటికి పంపట్ట. అందుకని 6 నెలలకి ఒకసారి వీళ్ళే వెళ్ళి చూసి వస్తుంటారట. ఆవిడ వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా చెబుతోంది. మామీకి మంచి వాగ్దాటి ఉంది. తను చెప్పే కబుర్లు ఎదుటివాళ్ళు పొల్లుపోకుండా వినేట్టు చేయటంలో భలే నేర్పుంది. ఎంతో సుదీర్ఘంగా భారంగా గడుస్తుందనుకున్న సమయంలో ఆవిడ పుణ్యమాని ఆకాశంలో కారవిల్ విమానంలా రివ్వున వేగంగా పరిగెత్తింది. నిద్రలేమంటే ఏమిటో ఏనాడు ఎరగని నేను తూగటం ప్రారంభించాను. ఆవిడ జరిగి నన్ను కాస్త నడుము వాల్చమంది. పడుకున్నాను. గంటైన కాకముందే బెజవాడ వచ్చేసిందంటూ నన్ను లేపింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్న రైలు ఆగింది. బయట తెల్లవారుతుంది. నా గుండెల్లో మళ్ళీ దందన్ టక్ టక్ మొదలైంది. అలా మొదలైనప్పుడల్లా నాకు అతిగా వాగేయాలనిపిస్తుంది. కానీ మామీ నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వటం లేదు. అడ్రస్ రాసి ఇచ్చింది. కానీ 10 రోజుల తర్వాత మెడ్రాస్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేస్తానని, నన్ను తప్పకుండా వాళ్ళ ఇంటికి రమ్మనమని మరీ ఆహ్వానించింది. అలాగే వస్తానని వాగ్దానం చేశాను. అక్కడ ట్రైన్ చాలాసేపు ఆగటం వల్ల వాళ్ళతో పాటు దిగి ముఖం అది కడుక్కొని ఇడ్లీ తిని కాఫీ తాగారు. నా చేత తాగించారు. అయ్యంగారు రైల్వే పోర్టర్ని పిలిచి నా పెట్టే బెడ్డింగ్ అతని నెత్తికెత్తారు. మామీ దగ్గర సెలవు తీసుకున్నాను. పొడుగ్గా ఉన్న ప్లాట్ఫారం మీద చకచకా నడిచి ముందుకు వచ్చేస్తున్న నేను అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాను. మామీ అక్కడే నిలబడి ఇటే చూస్తోంది. వీడ్కోలు ఇస్తున్నట్టుగా చేయెత్తి గాలిలో ఊపాను. ఆవిడ కూడా ఊపింది. హైదరాబాద్ వెళ్ళేసరికి ఆవిడ నాకు గుర్తుంటుందో ఉండదో, కానీ ఈ క్షణం మాత్రం నా హృదయంలో చిరంజీవిగా నిలిచిపోతుంది. నేను మలుపు తిరగటంతో వాళ్ళు అదృశ్యమైపోయారు. నా పెట్టే బెడ్డింగ్ తెచ్చిన పోర్టర్ చాలా మంచివాడిలా ఉన్నాడు. బస్టాండ్కి రిక్షా తనే మాట్లాడాడు. రిక్షా అతను చెప్పిన ధరకి సగానికి సగం తగ్గించి బేరమాడి ఒప్పించాడు. నేను దానికి కృతజ్ఞతగా వాడికి ఇవ్వాల్సిన దానికి రెట్టింపు అతని చేతిలో పెట్టాను. కళకళలాడే ముఖంతో 2 చేతులు జోడించి నమస్కరించి, అమ్మాయి గారిని జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని రిక్షావాడిని హెచ్చరించాడు. ఈ బెజవాడ వాళ్ళు ఎంత మంచివాళ్ళు అనుకున్నాను. రిక్షా రివ్వున పరిగెత్తసాగింది. నాకు అదేదో ఎత్తుగా ఉన్న సింహాసనం మీద కూర్చుని ప్రాతకాల వేళలో వ్యాహాళి వెడుతున్నట్టుగా ఉంది. ఈ బెజవాడ రిక్షాలు ఎత్తుగా విశాలంగా ఏనుగుల్లా ఉంటే, మా హైదరాబాద్ రిక్షాలు పొట్టిగా చిన్నగా ఎలకలా ఉంటాయనిపించింది. రిక్షా అతను గంటగంటలాడిస్తూనే నోటితో తప్పుకో అని అరుస్తున్నాడు. నగరం ఇంకా పూర్తిగా నిద్రలేవలేదు. అప్పుడే మెలకువ వచ్చి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్నట్టుగా ఉంది. 4-5 గజాలు దాటగానే జేబురుమాలతో నా కంఠంలో ఊపిరాగిపోయేటంత గట్టిగా ముక్కు మూసుకున్నాను. చూడలేనంత మురికి, భరించలేనంత దుర్వాసన. జంతువుల్లో కూడా టార్జాన్లు ఉంటాయని ఆ పందులను చూసి తెలిసింది. ఈ నగరం యొక్క ముఖ్య విశేషం ఏమిటంటే, ఇక్కడే స్వర్గం నరకం 2 ఉన్నట్టున్నాయి. అలా తలెత్తి పైకి చూస్తే ఎత్తైన కొండలు, సుందరమైన ప్రకృతి, కొండల మీద అక్కడక్కడ తెల్లగా కనిపించే తమాషా అయిన ఇళ్ళు, నేను తరచుగా చూసే మార్నింగ్ షోస్, ఇంగ్లీషు సినిమాలలో ఆంగ్లేయుల పాత పట్టణంలా ఉంటుంది. తల వంచి కిందకి చూస్తామా, అమ్మో భరించలేం. నరకానికి ప్రతిరూపం. వర్ణించడానికి భాష లేదు. మరి ఈ పరిసరాల ప్రభావం ఇక్కడుండే మనుషుల మీద ఉంటుందేమో. రిక్షా తూనీగలా బస్టాండ్ ముందు ఆగింది. లోపలి ఆవరణలోంచి కూలీలు పరిగెత్తుకు వచ్చారు. వాళ్ళలో ఒకరు నా పెట్టే బెడ్డింగ్ అందించి నేను వెళ్లాల్సిన మా ఊరు పేరు చెప్పాడు రిక్షా అతను. అదిగో బస్సు రెడీగానే ఉంది, రండి అన్నాడు వాడు. రిక్షా వాడికి ఇవ్వవలసిన దానికంటే 1 పావలా ఎక్కువే చేతిలో పెట్టాను. వాడు కూడా నమస్కారం చేశాడు. కానీ రైల్వే పోర్టర్లా వీడి ముఖం మాత్రం వికసించలేదు. ఇంకో ₹1 ఇద్దామా, మరీ పీనాస్ దానిగా అనుకుంటాడేమో అనుకుంటుండగానే కూలీ కేక పెట్టాడు. చప్పున రండి, బస్సు కదిలేట్టుగా ఉంది. నేను నా ఆలోచన మాని వాడి వెంట పరుగులాంటి నడక ప్రారంభించాను. నేను ఎక్కేసరికి బస్సులో జనం నిండి ఉన్నారు. కొద్దిగా మాత్రమే సీట్లు ఖాళీగా ఉన్నాయి. అడ్డరోడ్డు నాకు తెలియదు, మీరు చెప్పాలి అన్నాను కండక్టర్తో. అలాగే అన్నాడు అతను. నేను కూర్చున్న చోట సరిగ్గా నా ముందు సీటులో తెల్లగా బొద్దుగా ముఖాన విభూతి రేఖలతో ధవళ వస్త్ర కిరీటిదారైన ఒక బామ్మగారు కూర్చుని ఉంది. ఆవిడని చూడగానే నా కళ్ళు దళదళలాడినాయి. బామ్మగారు లాంటి వాళ్లతో స్వయంగా ముఖాముఖి మాట్లాడే భాగ్యం నాకు ఇంతవరకు లభించలేదు. ఈ సువర్ణావకాశం వదులుకోదలుచుకోలేదు. నేను కూర్చున్న సీట్లోంచి లేచిపోయి ఆవిడ పక్కన ఖాళీగా ఉన్న చోట కూర్చున్నాను.
తిరిగి చూసింది ఆవిడ. నేను నవ్వబోయాను. ఆవిడ ముఖం చిట్లించి నేను తగిలితే తనెక్కడ మైలపడిపోతానో అని అన్నట్టు దూరంగా జరిగి కూర్చుంది. ఆశాభంగం పొందిన నా మనసు చివుక్కుమంది. ముఖం తిప్పుకొని బస్సులో మిగతా వాళ్ళ వైపు చూడసాగాను. వాళ్ళందరిలో నేను పరదేశిగా, విడిగా, ప్రత్యేకంగా కనిపిస్తున్నాను. అందరూ కుతూహలంగా కొత్త వస్తువుని చూసినట్టు నా వైపు చూస్తున్నారు. బస్సు కదిలింది. కొద్ది దూరం వచ్చిందో లేదో కండక్టర్ బెల్ కొట్టి ఆపాడు. ఎవరో ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి బస్ ఎక్కాడు. ఏంటి సార్ ఆ తొందర? క్షణంలో పట్టు అందింది. లేకపోతే కింద పడేవారు. కండక్టర్ మందలింపుగా అంటూ టికెట్ చించి ఇచ్చాడు. పర్వాలేదు, నాకు అలవాటే అంటూ అన్న అతను ముందుకు పోబోతున్న వాడల్లా నా దగ్గర ఆగిపోయి నా వైపే చూడటం ప్రారంభించాడు. యథాలాపంగా తలెత్తి చూస్తున్న నాకు ఒళ్ళు మండిపోయింది. అతని చూపులు నన్ను తినేయటం లేదు, కానీ వాటిల్లో గల ఆశ్చర్యం, కుతూహలం నాకు చిరాకుని తెప్పించాయి. వెంటనే బ్యాగ్ తెరచి నల్లకడద్దాలు గల చలవజోడు పెట్టుకున్నాను. వీటిల్లో ఒక సుఖం ఉంది. బయట వాతావరణం చల్లగా ఉండటమే కాక ఎదుటి వాళ్ళని నిశ్చితంగా నకసిక పర్యంతం మన ఇష్టం వచ్చినంతసేపు పరిశీలించవచ్చు. నా ఎదురుగా నిలబడి ఉన్న అతను పైజామా లాల్చి వేసుకుని ఉన్నాడు. ఆ బస్సులో ఉన్న అందరిలాగే అతను ఉన్నాడు. అతనిలో ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు. బస్సు మళ్ళీ కదిలింది. నేను ముఖం తిప్పుకొని బయటకు చూడసాగాను. ఈ ఊరు ఆంధ్రప్రదేశానికి నడిబొడ్డు లాంటిది. తెలుగు వాళ్ళ తీరుతెన్నులు, వారి ఆచార వ్యవహారాలు గమనించాలంటే ఇక్కడ 2 రోజులుంటే చాలు, అంతా తెలిసిపోతుంది. మగవాళ్ళంతా దాదాపు ఒక రకంగా ఉన్నారు. వాళ్ళకి బట్టలు ధరించే విషయంలో అట్టే శ్రద్ధ ఉన్నట్టు కనిపించలేదు. ఆడవాళ్ళకి నగల మీద అపేక్ష చాలా ఉన్నట్టుంది. నగలు లేని స్త్రీ శరీరమే కనిపించడం లేదు. బస్సు విజయవాడ పొలిమేరలు దాటింది. బయట వాతావరణం చాలా హాయిగా, ఆహ్లాదంగా ఉంది. ఎండ వస్తుంది, కానీ నిలవటం లేదు. ఎండని మబ్బుని ఎండ తరుముకుంటూ దోబూచులాడుతున్న మిశ్రమ వాతావరణం ఏర్పడింది. రాత్రి నిద్రలేమితో, ఆలోచన భాగంతో అలసి ఉన్న నాకు ఆ చల్లటి గాలి హాయిగా తీరుస్తున్నట్టు ఉంది. బయట వరిచేలు, చెరుకు, తమలపాకులు, కూరగాయల తోటలు ఒకదాని వెంట ఒకటి వేగంగా రీలులా పరిగెత్తుతున్నాయి. ఎంతో పచ్చగా, సుందరంగా ఉన్న పరిసరాలు కళ్ళకెంతో హాయిని కల్పించసాగాయి. ఎంత హాయి అనిపించినా మనసు ఎలాగో ఉండనే ఉంది. పరుగు పందెం ప్రారంభించిన వాడు తను చేరాల్సిన గమ్యస్థానం దగ్గర పడిన కొద్దీ ఎలా ఆతృత, ఆందోళన చెందుతాడో నా స్థితి కూడా అలాగే ఉంది. దగ్గరికి వచ్చేస్తున్న చెవుల్లో ఎవరో ఊది చెబుతున్నట్టుగా ఉంది. నేను అలా వెడుతున్నట్టు అమ్మకు తెలియని నేను ఇదివరకులా భయపడలేదు. నేను ఇప్పుడు కృష్ణవేణమ్మ చేతిలో కీలుబొమ్మని కాదు, లాయర్ హనుమంతరావు గారి ఏకైక పుత్రిక మీనాక్షిని. నాకు ఆ సమయంలో నాకేదో దృఢమైన వ్యక్తిత్వం వచ్చినట్టయింది. కొంచెం నిటారుగా కూర్చున్నాను. బస్సు మళ్ళీ ఆగింది. అలా అప్పటికి 4వసారి. ఇదేనండి అడ్డరోడ్డు అన్నాడు కండక్టర్. ఉలిక్కిపడ్డాను. దిగుతారా? ఎంత మర్యాదగా అడిగాడు. చకచకా దిగాను. నా బెడ్డింగు క్రిందికి దింపాక నేను చూస్తుండగానే బస్సు కదిలి దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. నేను అలాగే చూస్తున్నాను. బస్సు క్రమేపీ దూరమై చిన్న చుక్కగా మారి పూర్తిగా అదృశ్యమైపోయింది. నేను నిలబడిన వైపునకు అభిముఖంగానే నిమ్మలూరు 5 కిలోమీటర్లు అని కర్రకి పాతిన ఒక బోర్డు ఉంది. దానికి కావాలని ఆ చెక్కని బిగించారు కాబోలు. ఒక మేకు వదిలై ఆ బోర్డు వేలాడుతుంది. ఏ మనుషులు ఇంతమంది ఈ రోడ్డు మీద తిరుగుతారు? ఆ చిన్న మేకు తెచ్చి దాన్ని సరిచేయకూడదు అనిపించింది. ఒకసారి పరిసరాలన్నీ కళ్ళతోనే కలిగి చూశాను. చుట్టూ దిగంతాల వరకు వ్యాపించి ఉందా అన్నట్టు పచ్చటి నున్నగా సిల్కులా మెరుస్తున్న ఆకుపచ్చటి వరిసేల మీద సయ్యాటలాడుతున్నట్టుగా చిరుగాలులు అలలుగా తేలిపోతున్నాయి. ఒక్క నిమిషం నా ఆత్మ సర్వం మరచి ఈ శరీరాన్ని విడిచి ఆ గాలిలో ఐక్యమైపోవాలని తప్పించింది. చుట్టూగా నిశ్శబ్దం, భరించేంత ప్రశాంతత, మనిషి ఏకాకి అనే వైరాగ్యం ప్రశ్నించే మౌనం. ఆ మౌనంలో నుంచి సుందరంగా వినిపిస్తోంది. హుషారుగా గాలి పాడుతున్న ఈలపాట హఠాత్తుగా గుర్తుకొచ్చింది నాకు. ఆడపిల్లని, ఒంటరిదాన్ని, ఒంటి మీద నగా నట్రా ఉన్నదాన్ని ఇక్కడ ఎంతసేపు నిలబడాలో? ఇలాంటి వాతావరణం మనుషుల్లో కానీ బుద్ధులు ప్రకోపింపజేస్తుంది. ఇలాంటి వాతావరణం మనిషిలో కాని బుద్ధులు ప్రకోపింపజేస్తుంది. ఈ గాలిలో ఏదో మత్తు ఉంది. ఎవరైనా నా కంఠం పిసికేస్తే? నగల కోసమే అయితే అవన్నీ వలిచి మూట కట్టి చేతిలో పెట్టి నమస్కారం చేస్తాను. కానీ కొత్తగా వ్యక్తిత్వం తెచ్చుకున్న నేను ఎంత చెత్తగా ఆలోచిస్తున్నాను. అలాంటిదేం జరగదు. ఎవరైనా వెనుకగా వచ్చి ఏ కత్తితోనైనా ఇందులో గుచ్చితే ఆ నిమిషంలో నేను కాలక్షేపం కోసం హుషారుగా చూసిన డిటెక్టివ్ సినిమాలన్నీ కళ్ళ ముందు గిరిగిరా తిరిగినాయి.
నా వెన్నులో ఎవరో పొడవటానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగాను. ఎదురుగా పైజామా లాల్చి వేసుకుని ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. నేను గిరుక్కున వెనక్కి తిరగటంతో అప్పటి వరకు తదేకంగా నన్నే గమనిస్తున్న అతను వెంటనే ఏమీ తెలియని వాడిలా తికమకగా చూశాడు. నేను అతని వైపు వెర్రిదానిలా చూశాను. ఇతను ఇక్కడెందుకు దిగాడు? నా వెనకే ఎందుకు నిలబడ్డాడు? నా వైపు అంత పరీక్షగా ఎందుకు చూస్తున్నాడు? నా కళ్ళకి నల్లద్దాల చలువ జోడు ఉంది కాబట్టి కళ్ళల్లో నా కలవరపాటు అతనికి కనిపించలేదు. థ్యాంక్ గాడ్. లేని ధైర్యం తెచ్చిపెట్టుకుని దర్పంగా అడిగాను. నేను నిమ్మలూరు వెళ్ళాలి. ఇక్కడ బండి లాంటిది ఏమైనా దొరుకుతుందా? అతను క్షణం సేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు. ఆ తర్వాత చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను అడిగింది అతనికి వినిపించలేదా? చెవిటివాడా లేక మూగవాడా? మాట్లాడేమిటి? అతను వెళ్ళిన వైపే చూస్తున్నాను. నాకు అతను సరాసరి రోడ్డుకి ఆ వైపున ఉన్న పాకలోకి వెళ్ళటం కనిపించింది. ఆ చుట్టుపక్కల ప్రదేశానికి మానవ సంచారానికి ఆ పాక ఒక్కటే నిదర్శనంగా ఉంది. 2 నిట్టాళ్ల మీద లేచి నిల్చున్న పాక. అది కాఫీ హోటల్లో లేక కిళ్ళీ కొట్టో లేక రెండూనో తెలియదు. కానీ ఆ పాక తడకదలకి అంగుళం మేర ఖాళీ లేకుండా సినిమా పోస్టర్లు అంటించబడి ఉన్నాయి. వాటిలోని హీరోయిన్లు రకరకాల పోజుల్లో అసహజంగా వికృతంగా ఉన్నారు. ఇక్కడెక్కడా బండి లాంటిది ఏదీ లేదు. నాన్నగారు తప్పకుండా దొరుకుతుందన్నారు. ఇప్పుడేం చెయ్యటం? కర్తవ్యం కోసం సీరియస్గా ఆలోచిస్తున్న నా వైపు ఆ పాకలోంచి 10 సంవత్సరాల కుర్రాడొకడు సోడా బాటిల్ పుచ్చుకుని రై అంటూ పరిగెత్తుకు వచ్చాడు. నా దగ్గరగా వచ్చి ఆగిపోయాడు. సోడా తాగుతారా అంటూ సమాధానం కోసం చూడకుండానే కొట్టేయబోయాడు. నేను వెంటనే ఆపు చేస్తూ వద్దు అన్నాను. వద్దా? ఆయన ఏమన్నారే అన్నాడు. ఆయన? ఎవరైనా అన్నాను. కృష్ణారావు గారు. కృష్ణారావు? ఎవరా కృష్ణారావు? కుర్రాడు నేను అడగటంలో గల తీవ్రతకి కాబోలు తెల్లబోయి ఒక అడుగు వెనక్కి వేసి నిలబడ్డాడు. సోడా గీడా తాగటానికి నేనేం కడుపు నొప్పితో బాధపడటం లేదని చెప్పు అన్నాను. రాస్కెల్, ఎంత ఇన్సల్టు! బస్సులో నుంచి నా వెంట దిగిందే కాక డైరెక్ట్గా సోడా కూడా పంపిస్తున్నాడు. నేను ఈ దేశానికి పరదేశినని బాగా తెలిసిందిలా ఉంది. అందుకే ఆ చొరవ. దగ్గరకు రాని చెబుతాను. సోడాకు రాడు ఏమనుకున్నాడో ఏమో మాట్లాడకుండా వెనక్కి పరిగెత్తాడు. ఇదిగో నిన్నే వెనక్కి నుంచి పిలిచాను. వాడు నిలిచి ఆశగా తిరిగి చూశాడు. సోడా కావాలంటాను అనుకున్నాడు కాబోలు. ఇక్కడెక్కడా బళ్ళు లేవా అన్నాడు. లేవు, రెండెత్తుల బళ్ళున్నాయి కానీ కిరాయి మీద వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రావు అనేసి పరిగెత్తాడు. అక్కడ అతనితో ఏం చెప్తాడో ఏమో. ఆ కృష్ణారావు అన్న అతను నవ్వుతూ వెనక్కి తిరిగి నా వైపు చూసి జేబులోంచి డబ్బు తీసి మళ్ళీ అటు తిరిగిన వాళ్ళకి ఇచ్చాడు. ఇంతలో పాక వెనుక నుంచి ఎత్తుగా రథంలా ఉన్న 2 ఎడ్ల బండి ఒకటి వయ్యారంగా మెల్లగా రోడ్డు మీదకి వస్తుంది. దాన్ని చూడగానే నా మొహం విప్పారింది. బండి ఖాళీగా ఉంది. నా భయం అంతరించింది. గుండెలు తేలికపడ్డాయి. బహుశా ఆ బండిలో నేను వెళ్ళవచ్చు అనుకుంటాను. తెల్లగా బలంగా ఎత్తుగా ఉన్నాయి ఎడ్లు. బండికి కట్టిన గుడిసె కొత్తదిగా అందంగా ఉంది. లోపల చారల జంపకాన పరచి మెత్తటి పక్క ఉంది. బండి ముందు నల్లగా పొట్టిగా లావుగా ఉన్న ఒకతను మోకాళ్ళ మీదకి గట్టిగా కట్టిన పంచెతో బనియంతో నోట్లో బాకటి చుట్టతో నిదానంగా నడిచి వస్తున్నాడు. అతను అదేదో పుస్తకంలో నిగ్రో నాయకుడిలా ఉన్నాడు. అతను తాడులాంటి దానితో ఆ ఎడ్లని పట్టుకోలేదు. అయినా అవి పెంపుడు కుక్కల్లా నమ్మిన బంటుల్లా అతని వెనకే వస్తున్నాయి. నాకు ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఇదిగో నిన్నే చప్పట్లు చెరిచి పిలిచాను. అతను నా దగ్గరగా వచ్చాడు. బండి కూడా అతని వెనకాలే వచ్చి ఆగింది. ఇదిగో తాత, ఈ బండి ఎవరిది? ఎక్కడికి వెళుతుంది అని అడిగాను. అతను నోట్లో చుట్ట కింద పడిపోయిందట. అంత ఆశ్చర్యంగా చూడసాగాడు. నిన్నే అడిగేది. నేను నిమ్మలూరు వెళ్ళాలి. ఇది అక్కడికి వెళుతుందా? వెళుతుంది. మీరు నిరభ్యంతరంగా ఇందులో ఎక్కచ్చు వెనుక నుంచి వినిపించింది. తిరిగి చూశాను. ఆ విలన్ కృష్ణారావు బండి దగ్గరగా వస్తున్నాడు. అతని చెరో చేతిలో నా పెట్టె బెడ్డింగ్ ఉన్నాయి. ఈ బండి ఆ ఊరే వెళుతోంది. చేత్తో సామాను బండిలో పెట్టి పైకి చూస్తూ అన్నాడు. నాకు శరీరం బగ్గుమంది. ఏమిటో ఈ జబర్దస్తి! నన్ను అడగకుండా నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా నా సామాను బండిలో పెట్టే అతని చొరవకు మండిపోయింది. చేతు పదార్థం నోట్లో పెట్టుకుని దానిలా ముఖం పెట్టి నిలబడ్డాను. ఎక్కండి అన్నాడు. నేను బండి వైపు చూశాను. అది చాలా ఎత్తుగా ఉంది. ఎలా ఎక్కటం? నేను సాయం పట్టేదా? ఎంతో మర్యాదగా అడిగాడు కృష్ణారావు. సాయమా? ఎలా అన్నాను. అతను నా వెనకగా వచ్చాడు. అతను ఏం చేస్తాడో నేను గ్రహించగలిగే లోపలే 2 చేతులతో నా నడుము దగ్గర పట్టి పైకెత్తి బండిలోకి తోశాడు. చప్పున లోపల కమ్మి పట్టుకున్నాను. లేకపోతే జారి కింద పడి ఉండేదాన్ని. అలా కూలేసి వదిలేశాడు నన్ను. బండిలో సరిగ్గా కూర్చుని నేను కళ్ళజోడు తీసి చరుగుమన్నట్టు వెనక్కి తిరిగి మిరి చూశాను. కానీ ఏం లాభం? వేస్ట్, ప్యూర్ వేస్ట్. అతను నా వైపు చూడలేదు. అప్పటికే నా కళ్ళెదుట లేకుండా పక్కకి పోయాడు.
స్కౌండ్రల్, ఇడియట్. ఇంకొక నిమిషం నా కళ్ళెదుట ఉంటే కాలి చెప్పుతో పూజ చేసి ఉండేదాన్ని. వీరయ్య, నువ్వు నడు, నేను తొట్టులో కూర్చుంటా అన్న స్వరం వినిపించింది. చిత్తం దొర అంటున్నాడు వీరయ్య. నేను బయటకు తొంగి చూసా. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇటు తిరిగేసరికి కృష్ణారావు బండి చక్రం మీద నుంచి ఎక్కి ముందు కూర్చున్నాడు. ఏమిటి, ఇతను కూడా వస్తున్నాడా నాతో? ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాను. అతను ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఏం చేయటం చూస్తాను. వీరయ్య ఉండగా అంత సాహసం చేయగలడా? వీరయ్య నా ప్రాణదాతలా, అంగరక్షకుడిలా బండి వెంట నడవసాగాడు. దూరంగా చేలల్లో అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు. ఎరుపు, నీలం, వంగపండు రంగు ఇలాంటి ముదురు రంగు చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు కొంతమంది వంగి ఏమిటో పీకి పారేస్తున్నారు. బహుశా కలుపు తీయటం అంటే అదేనేమో అనుకున్నాను. బండి వెరచేళ్ల మధ్య తెల్లగా ఉన్న రోడ్డు మీద ఇసుకలో సర్రుమని శబ్దం చేస్తూ చక్రాల గుర్తులు గీసుకుంటూ సాగిపోయింది. గుండెలు బిగబట్టి కూర్చున్న నాకు ఆ పరిసరాలు, ఆ ప్రకృతి సౌందర్యం ఇంత క్రితంలా అంత ఆనందంగా, అద్భుతంగా అనిపించలేదు. వరదలో పడి కొట్టుకుపోతున్న వాడికి ప్రాణభయం తప్ప నీటిలో తిరుగుతున్న సుడిగుండాల అందం వాళ్ళకేం తెలుస్తుంది? ఓ చెంప వెళ్ళని కృష్ణారావుని కనిపెడుతూనే ఇంకోవైపు చుట్టుపక్కల పరిసరాలని గమనించటం ప్రారంభించాను. కనుచూపు మేర వరకు అదే పచ్చదనం. ఆకుపచ్చటి పైరు మీద నుంచి వీస్తున్న గాలితో చెప్పలేనంత హాయి, వర్ణించనలవి కానంత సుఖం కనిపిస్తున్నాయి. మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయిన వ్యక్తి ఈ చోట్లో ఇట్టేసేది తీరవచ్చు. ఎంతో విశాలమైన ఈ భారతదేశం అంతా ఇలా సస్యశ్యామలం అయిపోతే ఎంత బాగుంటుంది. మన దేశానికి ఈ ఆకలి దారిద్ర్యం నుంచి విముక్తి ఎప్పుడో. మనిషికి తిండిలేమి కంటే మించిన మహానరకం ఇంకేముంది? ఎడ్లు వయ్యారంగా నిదానంగా ఆలోచనలో పడినట్టు వెళ్ళగా నడుస్తున్నాయి. సిటీలో ఎల్లవేళలా కారులో రైమంటూ దూసుకుపోవడానికి అలవాటు పడిన నాకు ఈ 2 ఎడ్ల బండి ప్రయాణం బొత్తిగా నత్తగొల నడకలా అనిపించింది. కాలం ఏదో ఆగిపోయినట్టే ఉంది. అయినా ప్రతి పని ఇంత నిదానంగా చేసుకుంటూ పోతే మనిషి ప్రగతి ఏం సాధించగలుగుతాడు? మనం నిర్వర్తించాల్సిన పనులు చకచకా ముగించేసుకుని కాలం మిగిల్చుకున్నప్పుడే కదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సాధించడానికి సమయం మిగిలిన అవకాశం అంటూ ఏర్పడేది. తరగతి గమనానికి అలవాటు పడిన ఈ తరానికి నిదానం బద్ధశత్రువులా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రతి దానికి తొందర, అర్జెంట్, రాకెట్ వేగం కావాలి. ఆ రోజుల్లో పుస్తకాలు తీసుకోండి, మొదటి పేజీ మొదలు పెడితే ఆగకుండా చకచకా చివరి పేజీ తీసే వరకు పాఠకుడిని చదివించేసేలా ఉండాలి. సినిమాలు చూడండి, ప్రేక్షకుడికి ఏది ఏమిటి అనే ఆలోచనలు రాకుండా కత్తి యుద్ధాల్లో, గుర్రపు స్వారీల్లో, ఏడుపులో, నవ్వులో, పెడబొబ్బల్లో రీలు పరిగెత్తాలి. థియేటర్లలో కూర్చున్న కొద్దిసేపు వాళ్ళకి ఆలోచించేందుకు సమయం అందనివ్వకూడదు. ఇదివరకులా రైళ్లలో రోజుల తరబడి ప్రయాణం చేసే ఓపిక ఇప్పుడు ఎవరికి ఉంటుంది? ఆ సాహసం అంతరించడానికి కారణం ఏమిటి? సర్వన దూసుకుపోతూ గంటల ప్రయాణాలని నిమిషాల్లో తేల్చేసి గమ్యస్థానం చేర్చగలిగినవి విమానాలేగా. ఒకనాటికి ఇవి కూడా పాతపడే రోజులు రావచ్చు. ఈ ప్రపంచంలో కొత్త అనే దాన్ని ఆయుష్ చాలా అల్పం. ఈరోజు ఉదయం నూతనమైన విషయం సాయంత్రానికి పాతపడిపోయే వేగంలోకి వచ్చిపడ్డాం. వీటికంతటికీ మూల కారణం ఏమిటి? మన తాత ముత్తాతల కాలంలో నిండుగా 100 ఏళ్ల పంటగా అనుభవించే జీవితం ఈనాడు అనారోగ్యంతో, అడుగడుగునా ఎదురయ్యే ప్రమాదాలతో క్షణభంగురంగా తయారైంది. మనిషికి జీవితం బుద్భుతప్రాయం అన్న సత్యం అర్థమైన కొద్దీ దీన్ని అన్ని విధాలా అనుభవించేయాలనే ఆరాటం, ఆశ ఎక్కువైపోయినాయి. అసలు నాకు అనుమానం, భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో. ఆ మార్పే మనుషుల మీద, వారి స్వభావాల మీద ఇలాంటి ప్రభావం చూపుతుందేమో. ఎప్పుడూ ఇంతే. ఒక్క నిమిషం ఊరికే కూర్చున్నానా, నా బుర్ర ఇలాగే గందరగోళంగా తయారవుతుంది. ఆలోచనలు రాకెట్లా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకునేంత తీవ్రంగా దూసుకుపోతూ ఉంటాయి. కూలింగ్ గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకుని వాటిని అటు ఇటు ఊపుతూ ఆలోచనల జాలిలో పడి వేగంగా జారిపోతున్న నేను కృష్ణారావు తలతిప్పి ఇటు చూడటంతో నేను చివ్వున తలతిప్పి చూశాను. అతను నవ్వుతూ ఏదో అనబోయాడు. నేను పదును పెట్టిన జంటకత్తులు గురి చూసి ఒక్కసారి విరిసినట్టుగా చోచగా చూశాను. అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. కనుబొమ్మలు ముడిచి నా వంక విచిత్రంగా చూశాడు. ఏదో అనబోయాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో. చటుక్కున ముఖం తిప్పేసుకున్నాడు. నేను మాత్రం ఇంకా అతన్ని అలాగే పరీక్షగా చూడసాగాను. వెనక నుంచి చూస్తే అతని తల, ఆ జుట్టు దువ్వుకున్న తీరు, ఆ భుజాలు, ఆ కూర్చోవటం కాస్త అందంగానే కనిపించాయి. బాగుంది. విలన్లో మాత్రం అందమైన వాళ్ళు లేరా?
ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్షుడిని హత్య చేసిన హంతకులలో 2-3 చాలా అందంగా ఉన్నారు. సినిమాల్లో కనిపించే విలన్లలో కూడా చాలామందికి కన్నుముక్కు తీరు బాగానే ఉండటం నేను చూశాను. ఈ విలన్లలో కూడా 2 రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మొదటి రకం వీళ్ళు గుబురు మీసాలు, ఉబ్బిన బుగ్గలు, ఎర్రజీరలున్న కళ్ళు, గళలుంగితో గంభీరంగా చూడగానే ఇట్టే తెలిసిపోతారు. రెండో రకం విలన్లు వీళ్ళు అందంగా, హుందాగా, నీట్గా, పక్కా పెద్ద మనుషుల్లా ఉంటారు. వీళ్ళ బుద్ధులు విషసర్పాలే. ఈ కృష్ణారావు అందమైన విలన్ కావచ్చు. మన సంఘంలో అసలు ఈ రెండో రకం విలన్లతోనే పెద్ద బాధ వచ్చి పడింది. మొదటి రకాన్ని చూడగానే భయపడిపోతాం, జడుసుకుని దూరంగా పారిపోతాం. రెండో రకం ముందే వాళ్ళని అసలు గుర్తుపట్టడమే కష్టం. ఒకవేళ గుర్తుపట్టిన వాళ్ళని విలన్లని ప్రపంచానికి రుజువు చేయడానికి చాలా శక్తులు, యుక్తులు కావాలి. నిమ్మలూరు వెళ్ళగానే ఈ కృష్ణారావు ఉదంతం కనుక్కోవాలి. అప్పటి వరకు 10 నిమిషాలకు ఒకసారి వాచి చూసుకుంటాను నేను 20వ చూసుకున్నాను. దూరంగా ఊరి లాంటిదో కనిపించసాగింది. అందమైన వరిచేలని అంతం చేస్తూ కుడివైపున పెద్ద తోట లాంటిది మొదలైంది. దాని చుట్టూ ఇనుపముళ్ళ తీగ ఫెన్సింగ్లా అల్లబడి ఉంది. దానికి అక్కడక్కడ గుబురుగా అడవి తీగలేవో అల్లుకొని ఉన్నాయి. మామిడి తోటలా ఉంది. దట్టంగా ఎత్తుగా పెరిగి ఉన్న మామిడి చెట్ల శిఖరాగ్రాలు కనిపిస్తున్నాయి. లోపల ఇంకా ఏ మొక్కలున్నాయో ఏమో. తోట ప్రక్క నుంచి బండి వెళుతుంటే రకరకాల వాసనలు మిళితమై సువాసన ఒకటి ముక్కు పుటాల్లో ప్రవేశించి ఊపిరితిత్తుల విశాలంగా చేసుకుని ఇంకాస్త గాలి పీల్చేలా చేస్తోంది. వీరాయి, నేను ఇక్కడ దిగుతాను, నువ్వు అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు కృష్ణారావు. చిత్తం దొర. వీరాయి బండి ముందుకు వెళ్ళాడు. కృష్ణారావు బండి ఆపి దిగేశాడు. వీరాయి బండి ముందు నడవసాగాడు. జోడెడ్ల బండి అతని వెనుక పెంపుడు కుక్కల్లా బయలుదేరింది. కృష్ణారావు చకచకా అడుగులు వేస్తూ తోట వైపు నడక ప్రారంభించాడు. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడేమో, కాస్త ప్రసన్నంగా కృతజ్ఞతగా తెలియబరుస్తున్నట్టుగా చూద్దామనుకున్నా. కానీ అతను వెనక్కి తిరగలేదు. అతని కర్మ. నాకేం, నేను మొహం ఇటు తిప్పేసుకున్నాను. బండి 100 గజాలు దాటి మలుపు తిరిగిందో లేదో ఊరు ప్రారంభమైంది. అది బహుశా ఊరి చివర అవటం వల్లనేమో ఆ చుట్టుపక్కలంతగా ఇళ్ళు లేవు. ఎదురుగా రోడ్డుకి కుడివైపుగా పెద్ద బావి ఒకటి కనిపిస్తోంది. దానికి 2 గిలకలున్నాయి. బావి చుట్టూ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు గిలక మీద నుంచి బరబరా బకెట్లు లాగుతున్నారు. ఇంకా కొంతమంది బావి అంచుకి దిగువన కూర్చొని బిందెల్ని పరపరా తోముతున్నారు. నూతిలోంచి నీళ్లు తోడుతున్న వాళ్ళు బకెట్లు ఎత్తి ఆ భుజం మీద ఈ భుజం మీద పోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్నానాలు చేస్తున్నారు. నేను కూర్చున్న బండి ఆ బావి పక్కగానే రాసాగింది. ముందుగా బిందె తోముతున్న ఒక ఆవిడ ఈ బండిలో ఉన్న నన్ను చూసి ప్రక్కనున్న ఆవిడని మోచేత్తో పొడిచింది. ఆవిడ తిరిగి చూసింది. చూడగానే ఇంకో 2కి సైగ చేసి పిలిచి నా వైపు చూపించింది. మొత్తానికి ఆ క్షణంలో అంతా చేస్తున్న పనులు ఆపి ఇటువైపు చూడసాగారు. నేను కూడా చిరునవ్వుతో వాళ్ళ వైపే చూడసాగాను. పల్లెటూరులో ఇలా గుంపుగా చేరిన వ్యక్తులనే కాబోలు అమ్మలక్కలు అంటారు. వాళ్ళందరినీ పరిశీలించే అవకాశం లేకుండా బండి ముందుకు సాగిపోయింది. వెనక నుంచి ఒక ఆవిడ పిలిచి కేక వేస్తూ అడిగింది, వీరాయి ఎవర్రా? అమ్మాయి గోరు వెనక్కి తిరగకుండానే జవాబు చెప్పాడు వీరాయి. ఏ ఊరు? పట్నం. వాడి జవాబుకి నాకు నవ్వొచ్చింది. నిజంగా నా పేరేమిటో ఊరేమిటో వాడికి తెలియదు. కానీ వాడి జవాబులు తెలియనట్టుగా లేకుండా గడుసుగా ఉన్నాయి. బండి ఊర్లోకి ప్రవేశించింది. అన్నీ చిన్న చిన్న ఇళ్ళు, చాలా వరకు పాకలే. దాదాపు అన్ని ఇళ్ళకి వీధిలో కూర్చోవటానికి అనువుగా అరుగులున్నాయి. పశువుల్ని పొలాల్లోకి తోలుకుపోతున్న గొడ్ల కాపర్లు కొంతమంది నా బండి వెనుక ప్రొఫెషన్గా బయలుదేరి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్ళారు. బజారులో అట్టే జనం లేరు. వీధుల్లో సందడే లేదు. అక్కడక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. ఒకళ్ళిద్దరు అప్పుడే నిద్రలేసినట్టు సూచనగా వీధి అడుగులు ఎక్కి ముఖ ప్రక్షాళన చేస్తున్నారు. ఇదేమిటి, పల్లెటూరు వాళ్ళంతా వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని తమ తమ పనులకి వెళ్ళిపోతారని నాన్నగారు చెప్పగా అనేకసార్లు విన్న నేను నిజంగా విస్తుపోయాను. బద్దకస్తులకి పట్నవాసులు పల్లెటూరు అనే భేదం లేదేమో. నేను బ్యాగ్ తెరిచి నాన్నగారు వ్రాసి ఇచ్చిన కాగితం చూసుకున్నాను. వీధి మధ్యగా గ్రామ పంచాయతీ బోర్డు అన్న ఆఫీసు కనిపించింది. దాని తర్వాత లైబ్రరీకి ఎదురుగా ఉన్న సందులో ప్రవేశించి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కుడివైపు తిరగాలి. అక్కడ మరో చిన్న సందు వస్తుంది. బండి ఈ సందులో ప్రవేశిస్తుండగా నేను కాగితం మడిచి బ్యాగ్లో పెట్టేసి
ఆత్రంగా ఆ వీధిలోకి చూడసాగాను. నా గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఆంతర్యం నిండా అర్థం కాని ఆరాటం, ఏదో తొందర, భయం. నా కళ్ళు ఆ వీధిలో ఎడమవైపు పెద్ద రావి చెట్టు ఉన్న ఇంటి కోసం వెతకసాగాయి. కర్మ, నాన్నగారు చెప్పలేదు. ఆ వీధిలో అలా రావి చెట్టు ఉన్న ఇళ్ళు ఒకే వరుసలో 2 ఉన్నాయి. అందులో ఏది? మొదట రావి చెట్టు ఉన్న ఇంటి గుమ్మం ముందు నిలబడి ఒక వయసు మళ్ళిన ఆవిడ ఇటే చూస్తోంది. రెండో చెట్టు ఉన్న గుమ్మంలో 4 స్త్రీలు నిలబడి ఉన్నారు. బహుశా వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే నా బండిని చూడగానే నిలబడిన ఆ పిల్లల్లో ఒక చిన్న పిల్ల లోపలికి పరిగెత్తింది. బండి సరిగ్గా ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది. పిల్లలంతా బిలబిల్లాడుతూ బండి ముందుకే వచ్చారు. లోపల నుంచి దాదాపు నా వయసే ఉన్న ఒక అమ్మాయి గబగబా బయటకు వచ్చింది. ఆ అమ్మాయి వెనకాల తల బాగా నెరిసిపోయి బక్కపలసగా పొడుగ్గా ఉన్న ఒక ఆవిడ వచ్చింది. నేను వాళ్ళ వైపు చూస్తున్నాను. వాళ్ళంతా నా వైపే చూస్తున్నారు. నా వయసే ఉన్న అమ్మాయి బండికి దగ్గరగా వచ్చి చిరునవ్వుతో దిగు అంది. నువ్వు రాజువి అవునా అన్నాను. రాజేశ్వరికి ఎడమ చెవి దగ్గర పుట్టుమచ్చ ఉందని నాన్న ఎప్పుడో చెప్పగా విన్నట్టు జ్ఞాపకం. రాజేశ్వరి కళ్ళు ఆనందంతో మిలమిల్లాడుతున్నాయి. అవును అన్నట్టు తలూపింది. నేను బండిలోంచి కిందికి దూకపోయి ఆగిపోయాను. నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మా ఇంట్లో పనిపిల్ల ఒక అమ్మాయి నిచ్చెన వేసుకుని సన్నజాజి పూలు కోయబోయి పట్టు తప్పి కింద పడి కాలు విరగొట్టుకుంది, కుంటిదయింది. ఆ దృశ్యం చిన్నప్పటి నుంచి నాకు గోడలెక్కటం కన్నా కాస్త ఎత్తు నుంచి కిందకు దూకటం అన్న చచ్చేంత భయం. అందులో నా స్వభావం ఏమిటో బొత్తిగా నాకే తెలియదు. కానీ మనసెప్పుడు మంచి కంటే చెడుని ఎక్కువగా ఊహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉత్సాహం పట్టలేక నేను బండిలోంచి కిందికి దూకాననుకో, ఏ కాలో నడుము బెణికితే రాజేశ్వరి నా ఊహ పసిగట్టి వెనక్కు తిరిగి 10-12 సంవత్సరాల పిల్లాడిని మధు చప్పున వెళ్ళి కుర్చీ తీసుకురా అని చెప్పింది. మధు బాణంలో లోపలికి పరిగెత్తి మరుక్షణంలో కుర్చీ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. నేను బండిలో నుంచి పాదం దాని మీద ఆంచి జాగ్రత్తగా కిందికి దిగాను. అయినా సరే నేను ఎక్కడ పడిపోతానో, నాకు దిగటం ఎక్కడ రాదు అన్నట్టు రాజేశ్వరి నా జబ్బ గట్టిగా పట్టుకుంది. ఆత్మీయత నుండి నా స్పర్శకి నా మనసు పులకరించింది. ఎదురుగా అత్తయ్య ఉంది. చుట్టూ వరుసగా పిల్లలున్నారు. క్షణంసేపు నన్ను వాళ్ళు చూస్తూ మంత్రముగ్ధులా నిలబడిపోయాం. నేను ట్రైన్లో ఊహించుకున్నట్లు ఏమీ చేయలేకపోయాను. నాకు అసలు నోట్లో నుంచి మాట రావటం లేదు. వాళ్ళందరి ముఖాల్లో ఆనందం, కుతూహలం వెల్లి విరిసి ఉన్నాయి. లోపలికి రా అంది అత్తయ్య దారి తీస్తూ. అందరం లోపలికి నడిచాం. మీరాయి నా పెట్టే బెడ్డింగ్ తెచ్చి లోపల పెట్టాడు. మీ అయ్యగారికి నా థ్యాంక్స్ చెప్పు అన్నాను. అత్తయ్య, రాజేశ్వరి అర్థం కాని భాష మాట్లాడినట్టు చూశారు. మీరాయి అసలు వినిపించుకున్నట్టే లేదు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. హాలు మధ్య గదిలో కొత్తగా అల్లినట్టు తెల్లగా అల్లిన నవ్వారు మంచం మీద కూర్చున్నాను నేను. అమ్మ నాన్న బాగున్నారా? గుమ్మం దగ్గర కింద కూర్చుంటూ అడిగింది అత్తయ్య. నాన్న నిన్ను అడిగినట్టు మరీ చెప్పమన్నాడు. అసలు తను కూడా వచ్చేవాడే. అర్జెంటు కేసు ఒకటి రావటం వల్ల రాలేకపోయాడు. అత్తయ్య జవాబు ఏమీ అనలేదు. కానీ ఆవిడ ముఖం స్వాభిమానంతో కూడిన బాధ తాగట్లాడటం నేను గమనించకపోలేదు. రాజేశ్వరి లోపలికి వెళ్ళింది. అడ్డరోడ్డు దగ్గర దిగగానే బండి ఏదీ కనిపించకపోయేసరికి నేను పడిన కంగారు అత్తయ్యకి చెప్పాను. అదేమిటి, అబ్బాయి నీకు కనిపించలేదు అంది అత్తయ్య ఆశ్చర్యంగా. అబ్బాయా? ఏ అబ్బాయి? ఎవరబ్బాయి? రెట్టింపు ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్న వేశాను. ఇంకెవరు? మా వాడు, మా పెద్దాడు. మీ పెద్దాడా? అత్తయ్య దగ్గర నుంచి ఎవరా పెద్దాడు, ఏమా కదా అని అతని ఉదంతం తెలుసుకునే లోపల ఇంతలో నల్లగా పొట్టిగా గుమ్మటంలాగా అడ్డంగా పిప్పళ్ళ బస్తాలా ఉన్న ఒక ఆవిడ గబగబా లోపలికి వస్తూ, ఏమే కమలం, హనుమంతు కూతురు వచ్చిందట, నిజమేనా అంటూ అడుగుతూ వచ్చింది. నిజమే, ఇదిగో అంటూ అత్తయ్య నన్ను చూపించింది. ఆవిడ నన్ను ఎగాదిగా చూసింది. నేను చూశాను. ఆవిడ దృష్టిలో నేను ఎలా కనిపించానో నాకు తెలియదు. నాకు మాత్రం ఆవిడ శరీరం ఆ పృథ్వే మోయలేంత భారంగా కనిపించింది. అబ్బా, ఏం లావు! ఉబ్బి బుగ్గలు జారి ఉన్న ఆ ముఖంలో కళ్ళు చింతాకుల్లా ఉన్నాయి. ముక్కు బలంగా పొడుగ్గా ఉంది. ఆవిడకి అందమైన పళ్ళు వరస ఉందని, దాని చుట్టూ ఇంకా ఏమాత్రం సడలలేదని నవ్వినప్పుడు కానీ తెలియదు. వయసు సుమారు 50-60 మధ్య ఉంటుంది. నన్ను పరీక్షించడం పూర్తయిన తర్వాత ఆవిడ మా అత్తయ్య వైపు తిరిగి, కమలం, ఈ పిల్లలో నీ పోలికలు చాలా ఉన్నాయి అంది. అత్తయ్య కళ్ళలో క్షణంసేపు సగర్వ రేఖలు తొంగి చూశాయి. నేను మా నాన్న పోలిక, అత్తయ్యలో నాన్న పోలికలు చాలా ఉండటం రాగానే ఆవిడని చూడగానే గ్రహించాను. వచ్చిన ఆవిడ అంది, ఇదిగో పిల్ల, నీ పేరేమిటో తెలుసా? ఇదిగో పిల్ల, నా పేరేమిటో తెలుసా? మంగమ్మ. మీ నాన్న నేను చిన్నప్పటి స్నేహితులం. అసలు కాస్త తప్పిపోయింది కానీ మీ నాన్న నన్ను చేసుకోవాల్సిన పని
ఆవిడ నిర్మమాటానికి విస్తుపోయాను. అమ్మో, ఈవిడ నా నాన్నగారి భార్య అంటే నాకు తల్లి. వద్దు బాబోయ్, ఈ మహాకాయాన్ని తల్లిగా భరించే కంటే ఆ కర్కోటకురాలికి కూతురవటం 1000 రెట్లు నయం. ఆవిడ మళ్ళీ నిలదీసింది. మీ నాన్న మంగ అంటూ నా పేరు ఎప్పుడైనా ఎత్తుతాకుటే? ఎందుకు ఎత్తరులే, గొప్పవాడైపోయాడుగా. ఇప్పుడు మేము గుర్తుంటామా? సాగదీస్తూ అంది. ఈవిడ మా అమ్మ సమాజంలోకి నేను మంగని, హనుమంతు స్నేహితురాలిని అంటూ వస్తే వాళ్ళ ముఖాలు, ముఖ్యంగా మా అమ్మ ముఖం ఎలా ఉంటుందో ఊహించుకున్న నాకు ఆపుకోనంత నవ్వు వచ్చింది. రాజు పిన్ని కూడా వచ్చింది. ఇంకో గ్లాస్తో కాఫీ తీసుకురమ్మా అంటూ కేక వేసింది అత్తయ్య. మంగమ్మ గారు అత్తయ్య ప్రక్కనే కింద పడి చితికెళ్ళబడింది. రాజేశ్వరి 2 పెద్ద గ్లాసులతో కాఫీ తెచ్చి ఒకటి ఆవిడకి ఇచ్చి రెండోది నాకు అందించింది. 1/4 గజం పొడుగున్న గ్లాసులో నిండుగా ఉన్న కాఫీని చూసి నేను వద్దు, ఇంత తాగలేను అన్నాను. కొంచెమేగా అంది రాజేశ్వరి. ఒక్కసారి అంత తాగలేను. తాగవే పిల్ల. పర్వాలేదు, మంగమ్మ గారు తాను తాగుతూ ఆజ్ఞాపించింది. రాజేశ్వరి ఏమనుకుందో ఏమో లోపలికి వెళ్ళి సగం తగ్గించి తీసుకొచ్చి ఇచ్చింది. 2 నిమిషాల్లో 1/4 గజం ఇత్తడి గ్లాసులు కాఫీ 4 గుటకల్లో మింగేసినట్టు త్రాగి గ్లాస్ కింద పెట్టేసి మంగమ్మ గారి వైపు నేను మా అమ్మలా విచిత్రంగా చూశాను. ఒకటి మాత్రం నిజం, వీళ్ళు ఒకేసారి తాగేస్తారు. మేము కాస్త 4-5 సార్లు తాగుతాం, అంతే తేడా అనిపించింది. పిల్లలందరిలో చిన్నది మణి తల్లి దగ్గర చేరి చెవిలో గుసగుసలాడుతూ ఏదో చెబుతోంది. దాని చూపులు వచ్చినప్పటి నుంచి నా మీదనే ఉన్నాయి. ఏమో నాకు తెలియదు తల్లి. రేపు పరీక్ష ఉందన్నావు, ఇవాళ స్కూల్ మానేస్తే అన్నయ్య కోప్పడతాడు. నువ్వు చెప్పు గునుస్తూ అంది. విషయం గ్రహించిన నేను వెంటనే అనేసా. ఈ పూట అంతా మానేయండి, అందరం కబుర్లు చెప్పుకుందాం. పిల్లలందరి కళ్ళు తలతాళ్ళాడినాయి. మీ అందరికీ నేను తాయిలం తెచ్చాను. మంచం మీద కూర్చున్న నేను లేచి వెళ్ళి పెట్టి తెరిచి నాన్న ఇమ్మని ఇచ్చినవి నేను పేరున వరుసగా ఇచ్చాను. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అంది అత్తయ్య. నాకేం తెలుసు, వాళ్ళ మామయ్య వాళ్ళకి పంపించాడు అన్నాను నవ్వుతూ. పరికిణి జాకెట్ గుడ్డని చంకన పెట్టుకుని గంతులేస్తున్న మణి నా దగ్గరికి వచ్చి హఠాత్తుగా అడిగింది. మరి మా పెద్దన్నయ్యకో? పెద్దన్నయ్య? నేను తెల్లబోయాను. హుష్, ఊరుకో అంది అత్తయ్య మందలించింది. మంగమ్మ గారు రాజేశ్వరికి తెచ్చిన గొలుసు అందాన్ని నాణ్యాన్ని పరిశీలిస్తోంది. స్నానానికి వేడి నీళ్లు పెట్టి వచ్చాను. బట్టలు తీసుకుని వస్తావా అంది రాజేశ్వరి. నేను బట్టలు తీసుకుని బయలుదేరాను. నాన్నగారు చెప్పిన పైకప్పు లేని బాత్రూంలో ప్రవేశించుతూ క్రిందంతా గచ్చి వేసి శుభ్రంగా ఉంది. కుడివైపున గోడవారగా ఉన్న పెద్ద సిమెంట్ తొట్టి నిండా నీళ్లున్నాయి. ఒక ప్రక్కన బకెట్లో వేడి నీళ్లు, ఎత్తిపీట, సబ్బు, తువాలు పెట్టి ఉన్నాయి. ఆ స్నానాల గదికి గుమ్మం ఉంది, కానీ దానికి తలుపులు లేవు. ఎవరన్నా వచ్చేస్తే అన్నాను బెరుగ్గా. ఎవరొస్తారు, ఎవరు రారు అంది రాజేశ్వరి నవ్వుతూ. అవును నిజమే, మీ ఇంట్లో అసలు మగవాళ్లే లేరుగా. అంతలోనే గుర్తుకు వచ్చింది. రాజు మీ అమ్మ పెద్దాడు అంది. మణి మా పెద్దన్నయ్యకి తేలేదా అంది. నీకు అన్నయ్య ఉన్నాడా అని అడిగాను. రాజేశ్వరి క్షణం సేపు నా వైపు ఆశ్చర్యంగా చూసింది. అదేమిటి, నీకు మా అన్నయ్య ఉన్నట్టు తెలియదా? నేను తల అడ్డంగా ఊపాను. నాన్న ఎప్పుడూ మీ విషయాలు చెప్పినా పిల్లలందరిలోకి నువ్వే పెద్దదానివి అని చెప్పేవారు. ఓ అదా, మా అమ్మ సంతానంలో నేను పెద్దదాన్ని నిజమే, కానీ అన్నయ్య మాకుటి అమ్మ కొడుకు. కానీ మాకు ఆ సంగతి ఎప్పుడు గుర్తుకు రాదు. ఇంతలో అత్తయ్య రాజు అని కేక వేయటంతో రాజేశ్వరి వస్తున్నా అని వెళ్ళిపోయింది. బాత్రూంలో ఒంటరిగా క్షణం సేపు పెద్దవి కొరుక్కుంటూ నిలబడిపోయాను. బకెట్లో నీళ్లు వేడిగా ఉన్నాయి, పైన ఎండగా ఉంది. ప్రయాణంలో కలిగిన అలసట వల్ల వాళ్ళంతా చికాకుగా ఉంది. ఎదురుగా పెద్ద తొట్టి నిండా చల్లటి నీళ్లు నన్ను రమ్మని ఆహ్వానిస్తుండగా అనిపించింది. బకెట్లో నీళ్లు పారబోసి పెద్ద తొట్టిలోని దాన్ని నిండా చన్నీళ్లు పోసి కింద పెట్టాను. తర్వాత జుట్టు నడినెత్తి మీదకి చుట్టుకొని చెప్పులు వదిలాను. 10 నిమిషాల అనంతరం రాజేశ్వరి, వదినా ఏం చేస్తున్నావు అంటూ బయట నుంచి కేక వేసింది. స్నానం చేస్తున్నా, తొట్టిలోకి దిగి టబ్బు బాత్ తీసుకుంటున్న నేను సమాధానంగా కేక వేశాను. స్నానం చేస్తున్నావా? 10 నిమిషాల నుంచి ఇక్కడ నిలబడ్డాను. ఒక చెంబు నీళ్లు పోసుకున్న చప్పుడు రాలేదు. నేను లోనికి రానా? బాబోయ్ వద్దు, వీపు తోముతాను. వద్దు, వచ్చావంటే ఒట్టే కంగారుగా అరచా. రాన్లే, భయపడకు. రాజేశ్వరి నవ్వాపుకుంటూ వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది.
చల్లటి నీళ్ళలో స్నానం చేయటంతో నాకు బడలిక తీరి చాలా హాయిగా అనిపించింది. చీర జాకెట్టు ధరిస్తుండగా రాజేశ్వరి మళ్ళీ కేక వేసింది. లోపలికి రానా రా. లోపలికి వచ్చిన రాజేశ్వరి సబ్బు నురగలు తీస్తున్న నీళ్ళ తొట్టి వైపు నా వైపు మార్చి మార్చి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. ఏమిటిది, ఏమైంది అన్నాను. అవి మేము వాడుకోవటానికి పెట్టుకున్న నీళ్లు, పర్వాలేదు, నేను మళ్ళీ తోడిపోస్తాను కడుగుతూ అంది. నేను స్నానం చేసిన నీళ్ళని వదిలేసి తొట్టి కడిగి అప్పటికప్పుడు మళ్ళీ బావి నుంచి తోడి ఆ తొట్టిని రాజేశ్వరి నీటితో ముంచుతుంటే నా తెలివిలేనితనానికి నా మీద కోపం, సిగ్గు వేసినాయి. నీళ్ళ బిందెలు నేను సాయం పడతానని రాబోతే అత్తయ్య, రాజు, మధు వద్దంటే వద్దు పొమ్మన్నారు. నిజంగా నాకెంతో సిగ్గు వేసింది. ఈ ఊళ్ళో ఉండగా ఇలాంటి తెలివి తక్కువ పని ఇంకోసారి చేయదనుకున్నాను. ఈ ఒక్క విషయం గురించి నాన్నగారు నన్ను హెచ్చరించినందుకు కోపం వచ్చింది. ఇక్కడ ఉండబోయే ఈ కొద్ది రోజుల్లో ఇలాంటి పొరపాటు పని ఏది జరగకుండా ఉండేందుకు మెలకువగా తెలివిగా ఉండటానికి నిశ్చయించుకున్నాను. స్నానం అయిన తర్వాత రాజేశ్వరి, నేను మంచం మీద కూర్చుని కబుర్లకి ఉపక్రమించబోతుండగా ఇంతలో అత్తయ్య అన్నాలు పెట్టాను రండే రాజు అని పిలవటంతో లేచి లోపలికి వెళ్ళాం. వంటగదిలో పిల్లలంతా బాగు తీర్చినట్టుగా వరుసగా కూర్చున్నారు. అతిథి అవటం వలనేమో పంక్తిలో మొదటి స్థానం నాకు కేటాయించారు. వెండి పూలున్న ఎత్తుపీట వేసి స్టీలు కంచం పెట్టారు. నా పక్కన రాజేశ్వరి కూర్చుంది. పిట్టల మీద కూర్చుంటున్న నేను కంచంలో అన్నం చూడగానే అమ్మో ఇంత అన్నమే అన్నాను. దాదాపు 2 మనుషులు తినేంత అన్నం ఉంది. అదేగా రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో అంది అత్తయ్య. ఒక పూట మానేస్తే దాన్ని భర్తీ చేసేందుకు 2 పూటలు కలిపి ఒకేసారి తినే సత్తువు లేదత్తయ్య అని అనిపించింది. కానీ భయపడ్డాను. ఆ పరిస్థితులతో, అందులో పెద్దవాళ్లతో అసలు పరాచికాలు ఆడకూడదని నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు. కావాలంటే అడుగుతాలే, మొహమాట పడంలే, తీసేయన్నాను. అత్తయ్య ఏమనుకుందో ఏమో తీసేసింది. వంటగది, భోజనాల గది 2 అదే కావటం వల్ల వండిన గిన్నెలన్నీ అక్కడే కనిపిస్తున్నాయి. నాకు బుద్ధి తెలిసిన తర్వాత నేనెప్పుడూ ఇలా కింద కూర్చొని తినలేదు. చాలా చిన్నప్పటి నుంచినే మా అమ్మ నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం కింద పడకుండా జాగ్రత్తగా తినేలా తర్బీదు ఇచ్చింది. నాకు ఎదురుగా మండుతున్న పొయ్యి, దాని మీద కాగుతున్న పులుసు, పొయ్యి పక్కనే మా ఇంట్లో 4 రోజులకి సరిపడేంత ఓ పెద్ద బోండాం గిన్నెతో అన్నం, ఇంకో పక్క పళ్ళెంలో ఉంచిన అప్పడాలు, అవన్నీ కలిగి చూస్తూ అన్నం తినటం ప్రారంభించాను. అత్తయ్య వడ్డిస్తూ అన్నం మధ్య మధ్యలో చాలా డిప్లొమాటిక్గా మా కుటుంబ పరిస్థితుల గురించి అడిగింది. వేడివేడి అన్నం, కమ్మటి నెయ్యి, కంది సున్ని కలిస్తే అంత కమ్మటి రుచి వస్తుందని నాకు ఇంతవరకు తెలియదు. అమ్మ ఎదురుగా లేదు కాబట్టి నా ఇష్టం వచ్చినంత తినేయవచ్చును అని ఊహించుకున్న నాకు చాలా ఆశాభంగమే కలిగింది. అలవాట్లేని పొట్ట అవసరానికి మించినది స్వీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఆ పిల్లలు ఇంత మళ్ళీ మాకు వడ్డించుకోవటం చూసిన నాకు కళ్ళు తిరిగినాయి. బాప్రే, వాళ్ళు గనుక పట్టణవాసం వచ్చారంటే చచ్చామన్న మాటే. రేషన్ రోజుల్లో వారం రేషన్ ఒక్క రోజు కూడా రాదు. అన్నం తినటం అయిన తర్వాత నేను పెరుగు అన్నంలోకి కలుపుకోకుండా గిన్నెలో వేయించుకుని చెంచాతో తింటుంటే వాళ్ళు నన్ను వింతగా చూడటం ప్రారంభించారు. భోజనాలు అయిన తర్వాత రాజేశ్వరి ఎంగిలి వంచాలన్నీ తీసుకొచ్చి కడుగుతుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. దొడ్లో బాదం చెట్టు కింద చక్కగా శుభ్రంగా కడిగేసిన ప్రక్కన పెట్టొస్తుంది. నేను కూడా కడగనా అన్నాను. వద్దు అన్నట్టుగా తల ఊపింది రాజేశ్వరి. ఎంతో మెత్తగా నిదానంగా కనిపించే రాజేశ్వరి పనిచేయటంలో ఒక విధమైన తొందర, చాకచక్యం ఉండటం నేను గమనించాను. ఆ అమ్మాయికి ఇలా అతిగా పనిచేసి చాలా మితంగా మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. అమ్మ సంగతి గుర్తు రాగానే నా గుండెలు జల్లుమన్నాయి. క్షణం సేపు నాకు చుట్టూ ఉన్న పరిసరాలు వింతగా కళ్ళలో కనిపించాయి. ఈ బాదం చెట్టు నీడలో నేను నిలబడటం, రాజేశ్వరి కంచాలు కడగటం, దూరంగా కాకుల గుంపు ఎంగిలి మెతుకుల కోసం చుట్టుముట్టడం, ఇదంతా నిజమేనా అనిపించసాగింది. అసలు కొత్త వాళ్ళంటేనే అశాంతం బిగుసుకుపోయి నల్లరాయిలా చలనం లేకుండా నిలబడిపోయే నేను ఇంత తక్కువ వ్యవధిలో వీళ్లతో ఎలా కలిసిపోయాను? నేను వాళ్ళలో కలిశాను నేను అనే కంటే వాళ్ళే నన్ను కలుపుకున్నారంటే బాగుంటుంది. స్నేహపూర్వమైన రాజేశ్వరి చూపులు, వాత్సల్యాభిమానాలు నిండిన అత్తయ్య మాటలు, నేనంటే స్వర్గంలోంచి దిగి వచ్చిన దేవతలా చూస్తున్న పిల్లలు, ఇవన్నీ నాలో సహజంగా ఉండే సంకోచానుమానాలని
దూరంగా నాకు తెలియకుండానే ప్రతిసారి సెలవులకు పండగలకు ఇక్కడికి మర్చిపోయే మనుషు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తనలో నిరాడంబరత వచ్చింది. అతిశయం లేని స్వభావం నన్ను ఆకర్షించింది. ఆంతర్యంలో ఆదరాభిమానాలున్న కళ్ళకు ప్రతిఫలించే తప్పు మాటల్లో బహిర్గతం చేయటం వీళ్ళకి చేత కాదు. చేతిలో పని అయిపోయిన తర్వాత రాజేశ్వరి నాకు ఇల్లు వాకిలి అంతా తిప్పి చూపించింది. దొడ్లో వంట ఇంటి గుమ్మం నుంచి బావి వరకు గచ్చి వేయించి ఉండటం వల్ల కాలికి మట్టి అయ్యే అవకాశం తక్కువ. వీధి వైపు వాకిలి విశాలంగా ఉంది. అక్కడక్కడ గులాబీ చెట్లు, నందివర్ధనపు చెట్లు ఉన్నాయి. కుడివైపున పెద్ద పారిజాతం చెట్టు ఉంది. వీధి వైపు వరండాలో 2 పొడుగాటి బెంచీలు వేసి ఉన్నాయి. మగవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చొని మాట్లాడి వెళ్తారట. ఆడవాళ్ళు అయితే అత్తయ్య ఎక్కడ ఉంటే అక్కడికి సరాసరి లోపలికి వస్తారు. రాజేశ్వరికి స్నేహితులనే వాళ్ళు లేనే లేరట. ఎప్పుడూ అత్తయ్య వెనక తిరుగుతూ దాదాపు ఇంటి పనంతా తన చేతి మీద చక్కబెట్టే రాజేశ్వరికి స్నేహితులతో సరదాలకి కబుర్లకి టైం ఉందని నేను అనుకోను. రాత్రంతా నిద్రలేదేమో. అందులో రాగానే చన్నీళ్ళు స్నానం చేసి వేడివేడి భోజనం తిన్నానేమో. అలసట నిండిన నాకు కళ్ళు నిద్రాభంగంతో మత్తుగా తులసాగాను. రాజేశ్వరి వెంటనే ఇది గ్రహించిన దానిలా కాసేపు పడుకుంటావా అంది. నిద్ర రావటం లేదు, కానీ కొద్దిసేపు పడుకుంటే బాగుంటుందని అనిపిస్తోంది అన్నాను మొహమాటంగా. నిజం చెప్పాలంటే సుస్థి చేసినప్పుడు కాక చాలా బడిగానో ఉంటే తప్ప నాకు పగటి నిద్ర అలవాట్లేదు. రాజేశ్వరి నన్ను వెంట తీసుకుని పెద్ద హాల్లా ఉన్న ముందు గదికి కుడివైపు ఆనుకుని ఉన్న మరో గది తెలుపు తెరుస్తూ ఇక్కడ పడుకో, నిద్ర పడుతుంది, గొడవ ఉండదు అంది. ఆ ఇంటి మొత్తానికి అదొకటే గదిలా ఉంది. చిన్నగా ఉన్న గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. పడమటి వైపున ఉన్న కిటికీలోంచి దూరంగా ఏదో దేవాలయం కనిపిస్తోంది. గదిలో మంచం వేసి ఉంది. దాని మీద ఆకుపచ్చ నలుపు కలిసిన గళ్లతోనున్న చేనేత దుప్పటి పరిచి ఉంది. దిండుకి ఉతికి ఇస్త్రీ చేయని గలీబు తొడిగి ఉంది. నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తా. రాజేశ్వరి వెళ్ళిపోయింది. మంచం మీద కూర్చున్న నేను గదంతా పరిశీలించా. నాకు ఎదురుగా ఉన్న గోడ మీద అత్తయ్య చిన్నతనంలో ఎవరో నడివయసు ఆయనతో కలిసి ఉన్న ఫోటో ఉంది. రాజేశ్వరి తండ్రి బహుశా ఆయనే అనుకుంటా. మంచం వైపున గూడు లాంటి అల్మారాలో 2 వరసలు ఏవో పుస్తకాలు పెట్టి ఉన్నాయి. వాటిని చూడగానే నాకు కుతూహలం కలిగింది. ఈ ప్రపంచంలో నాకు బొమ్మల తర్వాత మళ్ళీ అంత ఆసక్తిని కలిగించేవి కథల పుస్తకాలే. వీటిల్లో అద్భుతమైన సృష్టి మన కళ్ళకు కనిపిస్తుంది. మనం చూడాలని కళ్ళు కన్నవి వీటిలో దొరుకుతాయి. ఈ పుస్తకాలే లేకపోతే మనిషి జీవితంలో వస్తున్న మార్పు మనకి అర్థమయ్యేది కాదు. పుస్తకాలు మానవ మీద సృష్టించిన అద్భుతాల్లో మొట్టమొదటిది. ఈ పుస్తకాల సెలక్షన్ బట్టి మనిషి వ్యక్తిత్వం నిర్ణయించవచ్చని నాకు బాగా తెలుసు. నేను ఇంతవరకు చూడని నాన్న నాకు చెప్పటం మర్చిపోయిన ఈ రాజేశ్వరి పెద్దన్న గారి వ్యక్తిత్వం విలువ కట్టేయటానికి నాకు మంచి అవకాశం లభించింది. మంచం మీద కూర్చున్న దానల్లా నేను ఆ గూడు వైపు వెళ్ళి దాని ముందు నిలబడి ఒక్కొక్క పుస్తకం తెరిచి చూశాను. అందులో పై వరుసలో ఉన్నవన్నీ హోమియోపతికి సంబంధించిన పుస్తకాలు. క్రింద వరుసలన్నీ ఏ చెట్టుకి ఏ రోగం వస్తే నిర్మూలించడానికి ఏ చర్యలు తీసుకోవాలో, ఏ మందులు వాడాలో వివరాలు తెలుపుతున్న పుస్తకాలు. మొత్తానికి 2 రోగాలు, వాటి నిర్మూలనకి సంబంధించినవే. వెగటుగా మొహం పెట్టిన నేను మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చున్నాను. నాకు తెలిసిపోయింది, రాజేశ్వరి పెద్దన్నయ్య పంచకట్టు వైద్యుడు. ఒక చిన్న పిలక మెళ్ళో రుద్రాక్షమాలలో ఉండవచ్చు. అందుకే నాన్న నాకు చెప్పి ఉండకు. నాన్నగారు అతన్ని నాకు పరిచయం చేయాల్సినంత ప్రత్యేకత అంతరంలో ఏమీ ఉండదు. మంచం మీద పడుకున్న నాకు వెంటనే నిద్ర పట్టేసింది. గంట పడుకున్నానో మళ్ళీ నాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి రాజేశ్వరి ఏదో పని మీద నేనున్న గదిలోకి వచ్చి నిశ్శబ్దంగా అడుగులు చప్పుడు కాకుండా వెళ్ళిపోతుంది. రాజు అప్రయత్నంగా వెనక నుంచి పిలిచాను. ఉలిక్కి పడిన రాజేశ్వరి గిరిక్కున్న వెనక్కి తిరిగి నవ్వుతూ, మెలకువ వచ్చేసిందా? 2 సార్లు వచ్చి వెళ్ళాను. మంచి నిద్రలో ఉన్నావు. ఉండు, అన్నయ్యకి ఒక పొడి ఇచ్చి ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోబోయింది. అన్నయ్య? ఓహో, పంచికట్టు వైద్యులా అన్నాను. పంచికట్టు వైద్యులేమిటి? రాజేశ్వరి వింతగా చూసింది. మీ అన్నయ్య మనుషులకి మొక్కలకి వైద్యం చేస్తాడు కదూ? అవును, నీకెలా తెలుసు? ఇంకా ఆశ్చర్యంగా అడిగింది. ఇవిగో ఇవి చెబుతున్నాయి అన్నాను పుస్తకాల వైపు చూస్తూ. రాజేశ్వరి అందంగా సుతారంగా నవ్వేసి వెళ్ళిపోయింది. త్వరగా రా, నీకో మంచి తమాషా చెబుతా అన్నాను. ఇప్పుడే, ఒక్క నిమిషం. రాజేశ్వరి వెళ్ళిపోయింది. పిల్లలంతా ఇంట్లో లేనట్టున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా
వంట ఇంట్లో మాటలు వినిపిస్తున్నాయి. మీ మేనకోడలు నన్ను గుర్తుపట్టనే లేదమ్మా అంటోంది పురుషకంఠం. దాని మొహం దానికేం తెలుసు, ఎప్పుడైనా చూసిందా పెట్టిందా అంటోంది అత్తయ్య. తెలియకపోతే తెలియకపోయింది, పోనీ కనీసం మీరెవరు అని అయినా అడగవచ్చుగా. బాప్రే, ఏమిటో అనుకున్నాను కానీ ఈ మీనాక్షి మామయ్య కూతురు కాదు, అచ్చు ఆ కృష్ణవేణమ్మ గారి నోట్లోంచి ఊడిపడ్డట్టుగానే ఉంది. ఏమిటి? నేను మంచం మీద నుంచి చటుకొని లేచి కూర్చున్నాను. నా ఇన్నేళ్ల జీవితంలో ప్రప్రథమంగా, అందులోనూ నాకు ముక్కు మొహం తెలియని అపరిచితుడి నోటి నుంచి నేను అచ్చు మా అమ్మ పోలిక అన్న మాట విన్నాను. ఎవరి దీసాలి, ఒకసారి చూద్దాం అని లేచి వచ్చాను. వస్తుండగానే అదే కంఠం మళ్ళీ అంది. అమ్మా, నువ్వు పిల్లలు మరీ గొడవ చేస్తున్నారని తప్పనిసరిగా ఒప్పుకున్నాను, కానీ అసలు ఆ అమ్మాయి మన ఇంటికి రావటం నాకు ఇష్టమే లేదు. 1-2 రోజుల్లో వెళ్ళిపోతానంటే నువ్వు ఉండు గిండు అంటూ బలవంతం చేయకు. నా బుగ్గల్లోకి వేడి రక్తం ఒక్కసారి పొంగి వచ్చింది. నా అడుగులు నేను నిగ్రహించుకునే లోపలే నేను వంటింటికి గుమ్మం దగ్గరికి వచ్చేసాను. నేను అచ్చు మా అమ్మ కూతురన్న ఆ దీశాలి, ఆ వీరుడు నన్ను ఇక్కడి నుంచి త్వరగా పంపేయమని అత్తయ్య హెచ్చరిస్తున్న ఆ వీరుడు అప్పుడే భోజనం అయినట్లు సూచనగా భుజం మీద వేసుకున్న తువాలుకి చేయి తుడుచుకుంటూ పీటల మించి లేస్తున్నాడు. రాజేశ్వరి వకపోడి ఇచ్చేసి అతను తిన్న కంచం తీస్తోంది. అత్తయ్య భోజనం ఇంకా కాలేదు, మజ్జిగ అన్నం తింటోంది. నేను గుమ్మంలోకి వచ్చి నిలబడగానే ఇటువైపే రాబోతున్న అతను ఆగిపోయాడు. క్షణం మా ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. అతను నవ్వబోయి మానేశాడు. నేను తెల్లబోయాను. గతుక్కుమన్నట్టు చూశాను. అతను మరెవరో కాదు, విలన్ కృష్ణారావు. నాకు నోట్లోంచి మాట రాలేదు. చటుక్కున్న ముఖం తిప్పుకొని గదిలోకి వచ్చేసాను. 10 నిమిషాల్లో రాజేశ్వరి వచ్చింది. నేను చప్పున ఎదురు వెళ్ళి రాజేశ్వరి చెయ్యి గట్టిగా పట్టుకుని, మీ అన్నయ్య ఇతనా, ఈ విలన్ కృష్ణారావా అన్నాను. మా అన్నయ్యే, కానీ విలన్ ఏమిటి అంది రాజేశ్వరి తెల్లబోతూ. ఇలాగా నేను చెబుతాను. రాజేశ్వరిని చెయ్యి పట్టి లాక్కెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి జరిగిందంతా క్లుప్తంగా వినసొంపుగా అందమైన మాటలతో చెప్పేశాను. రాజేశ్వరి పైటకొంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వసాగింది. నేను కూడా శృతి కలిపాను. తనెవరో నేను గుర్తుపట్టలేనందుకు. అసలు కృష్ణారావు అనే అతను ఈ ఇంట్లో ఉన్నట్టు తెలిస్తేనా నా కోసం వచ్చిన పెద్ద మనిషి తను ఫలానా అని పరిచయం చేసుకోకూడదు? తప్ప పరువు నష్టమా అంది. అన్నయ్య అలా ఎప్పుడు చేయడే. నిన్ను ఆట పట్టించడానికి అలా తెలియనట్లు పూనుకున్నాడేమో. అన్నయ్య అలా ఎప్పుడు చేయడే. నిన్ను ఆట పట్టించడానికి అలా తెలియనట్లు ఊరుకున్నాడేమో అంది రాజేశ్వరి. ఊరుకున్నవాడు ఊరుకోక అత్తయ్యతో ఫిర్యాదు చేస్తాడెందుకు? పైనుంచి నన్ను ఇక్కడి నుంచి పంపేయమని మీ అమ్మకి సలహాలు తలవిస్తున్నాడే. మధ్యలో నవ్వు ఆపేసి నేను సీరియస్గా అడిగేశాను. రాజేశ్వరి ముఖంలో నవ్వు ప్రసన్నత ఊదేశుల దీపంలో ఆరిపోయింది. క్షణంసేపు సమాధానం ఏమీ చెప్పలేని అసక్తురాలైపోయింది. స్పోర్టివ్గా నేనే మళ్ళీ అనేసా, పర్వాలేదులే, నేనేమీ అనుకోనులే. ఇది మా అత్తయ్య ఇల్లు. నా ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉంటాను. వెళ్ళమనటానికి ఉండమనటానికి అతనెవరి మధ్య? చివరి మాటలు కావాలని కాస్త బిగ్గరగానే అన్నాను. రాజేశ్వరి కంగారుగా భయంగా గుమ్మం వైపు చూసింది. నేను వచ్చింది విలన్ కృష్ణారావు ఇంటికి కాదని, మా నాన్న సొంత చెల్లెలైన మా అత్తయ్య దగ్గరకని బాగా గుర్తుపెట్టుకుంటాను. రాజేశ్వరి నా చేయి పట్టుకుంటూ ఎర్రబడిన ముఖంతో ఆదుర్దాగా, వదినా, అన్నయ్య తమాషా కన్నాడు, నువ్వు ఆ మాటలు మనసులో పెట్టుకోకు అంది. నిజంగా అన్నా, నేను లక్ష్య పెట్టనని చెబుతున్నాగా అన్నాను నిర్లక్ష్యంగా. రాజేశ్వరి ముఖంలో బాధ చూస్తే నాకు జాలి వేసింది. నేను ఊరికే అన్నానులే, నువ్వేమీ కంగారు పడకు. రాజేశ్వరి ముఖం ప్రసన్నంగా అయిపోయింది. రాజేశ్వరి తృప్తి కోసం పైకి అలా అన్నాను, కానీ నేను చస్తే ఆ మాట మర్చిపోతానా? కృష్ణారావు నిజంగా వెళ్ళనే, లేకపోతే నేను అచ్చు మా అమ్మ నోటి నుంచి ఊడిపడ్డాడంటాడా? నా సంగతి తనకేం తెలుస్తని? రెండోది, నాకు తనెవరో చెప్పకుండా చనువు ప్రదర్శించి నన్ను కంగారు పెట్టి ఆట పట్టిస్తాడు. మిస్టర్ కృష్ణారావు, ఐ విల్ టీచ్ ఎ లెసన్ టు యూ అనుకున్నా. నేను నిమ్మనూరులో ఉన్నది వారం 10 రోజులే, కానీ ఈ స్వల్ప వ్యవధి నా జీవన స్రవంతిని విభిన్న మార్గానికి తిప్పింది. నా భవిష్యత్తుకి ఒక మైలురాయిగా నిలబడిపోయింది. మనిషి మనుగడలోని మహా విచిత్రం అదే. రోజులు వారాలు సంవత్సరాలు అసంఖ్యాకంగా ఎలాంటి మార్పు లేకుండా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఎక్కడో ఒక చోట చిన్న మెలిక ఏర్పడుతుంది. దాని నుంచి తప్పించుకోవటానికి శక్తి కొద్దీ గింజుకుంటాడు మనిషి. ఆ తర్వాత అది జీవితంలో ప్రధాన అంశమై కూర్చుంటుంది. దాదాపు 20 సంవత్సరాలు అమ్మ సొసైటీలో నేను నేర్చుకోలేనివి, గుర్తించలేనివి ఇక్కడ గమనించడం జరిగింది. అవి అతి చిన్న విషయాలే కావచ్చు. మామూలు జీవితంలో వాటికి పట్టే ప్రాధాన్యత లేకపోవచ్చు, కానీ వాటి ప్రభావం మనిషి మీద మనకి తెలియకుండానే అపారంగా ఉంటుందని మరవకూడని సత్యం.
నేను వచ్చిన 1-2 రోజులలో కమలత్తయ్య రాజేశ్వరి మధ్య గల అనుబంధం ఎంత సున్నితమైందో, ఎంత విలువైనదో గ్రహించాను. నిజానికి అత్తయ్య అసలు మితభాషిణి. ఆవిడ ఇంటి విషయాల గురించి పెద్ద కొడుకుతో అప్పుడప్పుడు చెప్పటం తప్ప మిగతా వేళల్లో అట్టే మాట్లాడినట్టు కానీ, అసలు మాట్లాడాలని ఆసక్తి ఉన్నట్టుగా కానీ కనిపించలేదు. కానీ పిల్లల్ని రాజు, మధు, మణి అని పిలవటంలోనూ, ఆ పిలుపు వినటంలోనూ నాకు సృష్టిలోని మాతృత్వపు మమత అంతా ప్రతిధ్వనిస్తున్నట్టుగా కనిపించేది. వాళ్ళ మధ్య అనవసరమైన అతి మర్యాదలు లేవు. మనసులో ఒకటి ఉంచుకొని పెద్దల ముందు మన్నన కోసం మరొకటి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళకి. పిల్లలు పిల్లలుగానే ఉన్నారు తప్ప తల్లి అంటే తల్లిగానే ఉంది. మళ్ళీ అత్తయ్య అంత చదువుకున్న మనిషి కూడా కాదు. పిల్లల పెంపకం విషయంలో ఆవిడట్టే శ్రద్ధ తీసుకుని క్రమశిక్షణతో తీర్చిదిద్దినట్టున్న కూడా నాకు కనిపించలేదు. ఎప్పుడూ ఇంటి పనులతో మునిగి తేలుతూ వంట వార్పుతో సతమతమయ్యే మనిషిలా ఉంది. అయినా సరే పిల్లలంతా బుద్ధిమంతులుగానే ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతారు. ఏ వేళ్ళప్పుడు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. ఒకటి మాత్రం నిజం, మా ఇంట్లో నాకు జరిగినంత గారాబం ఇక్కడ వేరెవరికీ లేదు. అమ్మ, నాన్నగారు, నౌకర్లు అంతా నన్ను అందలం ఎక్కించి అత్యంత ఉన్నతంగా చూస్తారు. ఇక్కడ వీళ్ళ అవసరాలు తీర్చటం మినహా ఇంకా వాళ్ళ గొడవే ఎవరికి పట్టించుకోరు. కానీ వాళ్ళకి ఈ ఇంట్లో ఉన్నంత చనువు, స్వతంత్రం నాకు మా ఇంట్లో ఉన్నాయా అనే అనుమానం రాసాగింది. నేను ఏ పని చేయబోయినా లక్షల వైపు ఆలోచిస్తాను. నేను ఏ పని చేయబోయినా 1,00,000 వైపులా ఆలోచిస్తాను. నేను చేయబోయే పని నాన్నగారికి నచ్చుతుందా, అమ్మ ఏం బాధపడుతుందా, తాయారమ్మ వాళ్ళు ఏమీ అనుకోరు కదా, నేను నలుగురిలో నవ్వులపాలు అవను కదా, ఇలా నా ఆలోచనలు పరిపరి విధాల పరుగులు పెడతాయి. పాదరసంలా చేతి నుంచి జారిపోయే ఈ ఆలోచనలు తిరిగి చేజిక్కించుకునే లోపలే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోయిన సమయాలు, ఆ తర్వాత నాకెందుకు పనికిరావని నాలో నేను మదనపడిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చు నేను ఊహించి కావాలని కళ్ళకని తల్లిలా ఉంది కమలత్తయ్య. రాజేశ్వరిని చూస్తే మా అమ్మ తను కోరుకునే కూతురు ఇలా ఉండాలని అనుకుంటుందేమో. రాజేశ్వరి పిల్లలు అంతా నన్ను వదిన అని పిలుస్తారు. ఆ వదిన అన్న పిలుపులో నాకు ఆప్యాయత, ఆదరణ, చనువు, స్నేహం ఎన్నెన్నో కనిపిస్తున్నాయి. పట్నంలో ఎప్పుడు మిస్ మీనా అని పిలుచుకోవటానికి అలవాటు పడిన నాకు ఈ బంధుత్వాన్ని సూచించే పిలుపు వీణుల విందుగా ఉంది. వచ్చిన రోజు రాత్రి కృష్ణ పడుకునే మంచం తెచ్చి నాకు విడిగా పక్క వేసే ఏర్పాటు చేస్తుంటే నేనే వద్దని తిరస్కరించాను. పిల్లలందరి మధ్య రాజేశ్వరి పక్కన బెడ్డింగ్ పరుచుకొని పడుకున్నాను. కృష్ణ అవతలి గదిలో తన పక్క మీద పడుకున్నాడు. అత్తయ్య పిల్లలకి ఆ చివరిగా గుమ్మం దగ్గరగా పడుకుంది. బయట సన్నగా వాన పడుతున్న శబ్దం వినిపిస్తోంది. రాజేశ్వరి నేను చీకటిలో కంటాలు తగ్గించి ఎవరికి నిద్రాభంగం కాకుండా చాలాసేపు మాట్లాడుకున్నాం. రాజేశ్వరి మా అమ్మ గురించి, నాన్న గురించి, నా కాలేజీ గురించి, నా స్నేహితుల గురించి ఎన్నెన్నో కబుర్లు అడిగింది. నాకు ప్రాణ స్నేహితులంటూ ఎవరూ లేరని నేనంటే రాజేశ్వరి నమ్మలేదు. కొంతసేపటికి రాజేశ్వరి నిద్రపోయింది. బయట చిన్నగా శబ్దం చేస్తూ పడుతున్న వాన చప్పుడు వింటూ నిద్రపోతున్న రాజేశ్వరి చేయి గట్టిగా పడుకుని ఉన్న నేను చాలాసేపు మెలకుగానే ఉండిపోయాను. మాతో పోనిచ్చి చూస్తే వీళ్ళు చాలా లేమిలో ఉన్నట్టే లెక్క. కానీ వీళ్ళని ఆ లేమి ఏమీ బాధిస్తున్నట్టుగా నాకు కనిపించలేదు. వీళ్ళింట్లో ఖరీదైన వస్తువులు లేవు నిజమే, కానీ వీళ్ళందరి ముఖాల్లో అనిర్వచనీయమైన తృప్తి, శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత బాధాకరము, దిగుప్సాభరితము అని చెప్పబడే బెదిరికాన్ని వీళ్ళు తెలివిగా, యుక్తిగా మచ్చిక చేసుకున్నట్టు కనిపించసాగింది. మిగతా కథ 3వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.